కాకి అనేది మన భారతదేశపు మట్టి యొక్క కలర్ అమ్మ. భారతదేశపు మట్టి యొక్క కలరు పూర్తిగా ఆపాదమస్తంగా కోసుకున్న వ్యక్తి ఆ మట్టి కోసమే జీవించాలి, ఆ మట్టి కోసమే మరణించాలి, ఆ మట్టి యొక్క ప్రతిష్ట కోసం, ఆ మట్టిని నమ్ముకున్నటువంటి దేశంలో ఉండే రైతుల కోసం ఏమన్నా చేయడానికి ఎప్పుడు కూడా ఉద్యుక్తంగా ఉండాలని ప్రతి నిమిషం తన్ను తాను స్మరించుకోవడం వేసుకున్నటువంటి వస్త్రం అమ్మ పోలీసు యూనిఫామ్. భారతదేశం యొక్క 3 సింహాల ఆ ముద్ర ఉన్నది, ఆ రాజముద్ర పెట్టుకొని తన తల మీద పెట్టుకొని తన భుజస్కంధాల మీద పెట్టుకునే ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. మీరు సర్వీస్ లో ఉండేటప్పుడు ఎన్కౌంటర్ చేస్తారు? చేశానమ్మా. ఓకే, ఎంతమందిని చేశారు? నంబర్ అవసరం లేదమ్మా. నేను ఐజీ ఆపరేషన్స్ కాశ్మీర్గా ఉన్నాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు కాశ్మీర్లో 370 తీసేసాం. మనం చాలా ఉధృతంగా మనం వెళ్ళిపోతున్నాం. దిల్సుఖ్ నగర్లో నాకు తెలుసు, నేను ఇక్కడ డిఐజీ ఆపరేషన్స్ కొన్నప్పుడు ఒకే చోట 3 సార్లు బ్లాస్ట్ జరిగిన దిల్సుఖ్ నగర్లో. నేను 3 సార్లు విన్నాను. ఒక పోలీస్ మ్యాన్స్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఏ డెడ్ బాడీ ఆఫ్ ఎన్ నక్సలైట్. పోలీస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులకు ఊడికం చేయడం లాంటివి చాలా వరకు సినిమాల్లో కనిపిస్తుంటాయి. అవి నిజ జీవితంలో కరెక్టేనా? పొలిటీషియన్ ఇస్ ఎ విక్టిమ్ ఆఫ్ కరప్షన్ ఇన్ దిస్. ఎక్కడో ఉన్నాడు అసలు, రాష్ట్రానికి దేశాలకు ఎక్కడెక్కడో తిరుగుకుంటూ అలాంటి వాళ్ళు అమ్మా మనం సమయం వేస్ట్ చేసుకుంటాం ఇలాంటి వాడి గురించి. ఇంతవరకు చట్టం నుంచి తప్పించుకొని మనగా నేను ఎప్పుడు చూడాలి. సో ఇప్పటి జనరేషన్ అయితే జెన్జీ ఉందో చాలా వరకు డ్రగ్స్ కి గాంజాకి అలవాటు ఉన్న యువత ఎక్కువ ఉన్నారు. చెప్తాను వాళ్ళ గురించి కారణం తల్లిదండ్రులకి నమస్కరించాలన్నటువంటి విఘ్నత మర్చిపోతున్న ఈ రోజుల్లో ఉద్యోస్తమానం చిన్నప్పటి పొద్దు నుంచి రాత్రి వరకు ఒక కాంపిటీషన్కి వెళ్ళాలి, కన్జ్యూమర్స్ వాడికి ఎంతోనే నాకెంతో కంపేర్ చేసుకుంటూ పోతుంది ఈ రోజుల్లో. నేను యువతను అస్సలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఆ విషయాలన్నీ మనతో పాటు ఉన్నారు డాక్టర్ బిఎన్ రమేష్ గారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నమస్తే టు యూ, నమస్తే టు యువర్ టీమ్, నమస్తే టు మీ అందరి ప్రేక్షకులు అందరికీ కూడా. వారందరికీ అమెరికన్ ఆంగ్లేయ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రాబోయే సంక్రాంతి మరియు రాబోయే శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ప్రాక్కాల శుభాకాంక్షలు కూడా అందరికి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రజెంట్ ఇప్పుడు మిమ్మల్ని డాక్టర్ బిఎన్ రమేష్ ఐపీఎస్ గారు అనాలా, లేకపోతే అడ్వకేట్ రమేష్ గారు అనాలా? అడ్వకేట్ రమేష్ అనండి అమ్మా, ఎందుకంటే పూర్వాశ్రమంలో నేను ఐపీఎస్, అఫ్ కోర్స్ ఐపీఎస్ అనేది ఒక పెద్ద హోదా కాదు, కానీ ఐపీఎస్ అనేది ఒక బాధ్యత అమ్మా. ఆ బాధ్యత నేను ఐపీఎస్ అన్న డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇండియన్ పోలీస్ సర్వీస్ అని ఉండేది, కానీ నేను రిటైర్ అయిన తర్వాత అది ఐపీఎస్ కాస్త ఇండియన్ పీపుల్ సర్వీస్ అయిందమ్మా. నేను మార్చుకున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఐపీఎస్ నే ఇండియన్ పోలీస్ సర్వీస్ అని అనుకోలేదు. పోలీసు పీపుల్ ఇద్దరు ఒకటే అన్న ఉద్దేశం నాకు ఎప్పుడు ఉందమ్మా. ఆ ఉద్దేశంతోనే నేను పోలీస్ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. వచ్చిన ధర్మిలా నేను చేసే సేవలంతా కూడా అలా చేశాను. ఎన్నెన్నో ఆపర్చునిటీస్ మధ్యలో వచ్చినా కూడా అమెరికాకి రావడానికి దానికి దీనికి ఎడ్యుకేషన్స్ వల్ల 100 రెట్ల శాలరీ తోటి నేను ఎప్పుడు కూడా డబ్బుల కోసమో లేకపోతే ఇంకొక కొన్ని వాటి కోసం వీటి కోసమో కాకుండా కేవలం దేశానికి, మన దైవానికి మనం చేయగలిగే సేవ, సనాతన ధర్మానికి మనం చేస్తున్న సేవ. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక మహోత్కృష్టమైనటువంటి ఒక కర్తవ్యమో, ఒక బాధ్యత, కర్తవ్యం, సేవ, ఈ 3 కూడా రంగరించినటువంటి 3 సింహాలు. ఆ కనపడిన 4వ సింహం ఇండియన్ పోలీస్ సర్వీస్. రైట్, నైస్. సో ఇండియన్ పీపుల్ సర్వీస్ కి సంబంధించి మీకు తెలిసిన ఆ కొన్ని వ్యాఖ్యలు మాతో. అంటే అమ్మా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ముఖ్యంగా గవర్నెన్స్ అనేటప్పటికీ మనకి సేవ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. గవర్నెన్స్ అనేది మన పవర్ కాదు. పోలీస్ స్టేషన్ నుంచి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గర నుంచి ఏ చైర్లో కూర్చున్నా కూడా ఆ చైర్ అనేది ఒక బాధ్యత. కాకి అనేది నాకు ఎప్పుడు కూడా నేను కాకి అన్న కలర్ నుంచి నేను నేర్చుకున్నదంటే, కాకి అనేది మన భారతదేశపు మట్టి యొక్క కలర్ అమ్మా. భారతదేశపు మట్టి యొక్క కలరు పూర్తిగా ఆపాదమస్తంగా కోసుకున్న వ్యక్తి ఆ మట్టి కోసమే జీవించాలి, ఆ మట్టి కోసమే మరణించాలి, ఆ మట్టి యొక్క ప్రతిష్ట కోసం, ఆ మట్టిని నమ్ముకున్నటువంటి దేశంలో ఉండే రైతుల కోసం ఏమన్నా చేయడానికి ఎప్పుడు కూడా ఉద్యుక్తంగా ఉండాలని ప్రతి నిమిషం తన్ను తాను స్మరించుకోవడం వేసుకున్నటువంటి వస్త్రం అమ్మా పోలీస్ యూనిఫామ్ అంటే. సో ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అందరూ అలానే ఉన్నారా? ఉండి తీరాలి, చాలా వరకు ఉంటారు. ఉండలేకపోతే ఎందుకు ఉండలేదు అనేది ప్రశ్న వాళ్ళకే వాళ్ళు వేసుకోవాలి. కానీ భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప ఒక అద్భుతమైనటువంటి
ఒక అదృష్టం ఏంటంటే భారతదేశం యొక్క సంవిధానం అంటే భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ భారతదేశం యొక్క సంవిధానం ఉంది మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రతి కానిస్టేబుల్ దగ్గర నుంచి ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ కూడా అందరికి కూడా ప్రతి పబ్లిక్ సర్వెంట్ కూడా ఈ రకమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చిందమ్మా. కొంతమంది ఈ స్వేచ్ఛని మిస్యూజ్ చేస్తున్నారేమో లేదో అనేది వాళ్ళకు ప్రశ్నించుకోవాలి. నా వరకు నాకు వస్తే నేను ఎలా ఉన్నానని చెప్పి నా కళ్ళద్దాలతో అందరినీ చూడలేదు. నేను ఎవరిని అవమానించాలి ఏ రోజు నేను అవమానించలేదు, అనుమానించకూడలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళా. కృష్ణ భగవానుడు గనక భగవద్గీతలో చెప్పినట్టు కర్మణ్యే వాధికారస్యే మా ఫలేషు కదాచన. ఎందుకంటే నాకు కరెక్ట్గా తెలుసు మనం కరెక్ట్ అయిన పని చేస్తే ఫలం ఖచ్చితంగా బాగుంటుంది నాకు తెలుసు. దీన్ని నేను యాజ్ అన్ ఇంజనీర్ ఐ డెవలప్డ్ ఎన్ ఈక్వేషన్ కాల్డ్ y = fx. y is the result, x is the input, you are the function. రైట్. సో సార్ మీరు డాక్టర్ బిఎన్ రమేష్ ఐపీఎస్ గారు వెస్ట్ బెంగాల్లో సర్వీస్ చేసినప్పుడు మమతా బెనర్జీ గారు ఎలా సేవలు అందించారు వెస్ట్ బెంగాల్కి? అమ్మా, వ్యక్తులు అనవసరం, వ్యవస్థల ముఖ్యం. రైట్. ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆవిడకి ముఖ్యమంత్రి అంటే విష్ణు స్వరూపం. ప్రజలు అలాంటి విష్ణు స్వరూపాన్ని కోరుకున్నారు కాబట్టి ఆవిడ అక్కడ ఉన్నారు. ప్రజలు ఇంకొకరిని కోరుకుంటే ఇంకొకరు ఉంటారు. ఆవిడ కూడా 1984 నుంచి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి కావాలని. 2011కి అవ్వగలిగారు. అంతకుముందు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కింద నేను పనిచేశాను. జ్యోతిబాసు గారు ఉన్నారు, ఆ తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య గారు ఉన్నారు. వారి హయాంలో నేను 2 పెద్ద జిల్లాలకు ఎస్పీలుగా పనిచేశాను. వీరు వచ్చినప్పుడు అడిషనల్ డీజీ ట్రైనింగ్లో ఉన్నాను. ఆ తర్వాత డిప్యూటీ డీజీపీ పోలీస్ రెగ్యులేషన్స్ బెంగాల్గా ఉన్నాను. ఆ తర్వాత కొంతకాలం హ్యూమన్ రైట్స్ కమిషన్లో పనిచేశాను. కాబట్టి ప్రజలు, ప్రభుత్వం, ముఖ్యమంత్రి అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలు తీసుకున్నటువంటి ఒక డెసిషన్కి సంబంధించిందమ్మా. అందుకని నేను ఒక ముఖ్యమంత్రి యొక్క వారు ఎలా చేశారు అన్నది నేను చేయాలంటే నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలి అక్కడ స్టేట్లో. నేను ఎమ్మెల్యేని కాదు, నేను కనీసం కార్పొరేటర్ కూడా కాదు, కనీసం ఒక గ్రామ ప్రధాని కూడా కాదు. నేను అలాంటి అతి సామాన్యమైన వ్యక్తిని నేను. అందుకని పెద్ద వ్యక్తుల గురించి పెద్దల గురించి నోరు పారేసుకోవడం, వారి గురించి అనడం అనేది భావ్యం కాదని నా ఉద్దేశం. కానీ మీరు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం నా బెంగాలీ ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, జరుగుతున్న చరిత్రని మీరు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోండి. ప్రపంచంలో జరుగుతున్నటువంటి నిన్న వెనుజులాలో జరిగింది, మన చుట్టుపక్కల మన భారతదేశ చుట్టుపక్కల కూడా జరిగింది, అలాగే మన డిఫరెంట్ రాష్ట్రాల్లో కూడా మన పంజాబ్లో జరిగింది, లేకపోతే మన ఢిల్లీ గవర్నమెంట్లో జరిగింది, లేదా మన దేశంలో ఉన్న విభిన్న రాజ్యాల్లో జరిగిన పరిస్థితులు కూడా గమనించి ఓటు అనే హక్కు కాదు, ఓటు అనేది బాధ్యత. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి, బికాస్ ఇన్ డెమోక్రసీ పీపుల్ డిజర్వ్ ద గవర్నమెంట్ విచ్ దే గెట్ అండ్ పీపుల్ గెట్ ద గవర్నమెంట్ విచ్ దే డిజర్వ్. యథా రాజ తథా ప్రజ అనేది అర్ధ సత్యం అమ్మా, పూర్తి సత్యం యథా ప్రజ తథా రాజ. బట్ సార్, నేను ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో విన్నాను, మీరు మమతా బెనర్జీ గారు సీఎంలో ఆమె పదవిలో ఉన్నప్పుడు మీరు ఆమె పదవిలో అంటే మీరు ఆ సర్వీస్లో లేరంట, ఐపీఎస్లో లేరన్నట్టుగా నాకు వినిపించింది. చాలా వరకు కొన్ని ఆరోపణలు కూడా అక్కడ వచ్చినాయి. మీరు ఇన్ హౌస్లో ఉన్నట్టు కూడా చాలా వరకు. కాదమ్మా, హౌస్ అని కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వారి యొక్క డిస్క్రిప్షన్ ఉంటుందమ్మా. వారి టీంలు ఎప్పుడు ఒక చదరంగం బోర్డు మీద ఉన్నప్పుడు, ఎదురుగా మీకు చదరంగం బోర్డు ఉంటే 8 + 8 16 మీకు కాయిన్స్ ఉంటాయి, 16 అవతల పడుకుంటాయి. మొత్తం 32 యాక్షన్స్ ఓరియంటెడ్ స్పాట్స్ ఉంటాయి. 64 గళ్ళు ఉంటాయి. ఈ 64 గళ్ళు ఏ వ్యక్తి ఎలా మూవ్ చేయాలని రూల్స్ ఉంటాయి. ఇన్ని రూల్స్ ఆఫ్ ద గేమ్ అంటాం. నా ఇష్టం వచ్చినట్టు అదే సినిమాలో బ్రహ్మానందం కనుక ఎప్పుడు పడితే అప్పుడు దీపావళి చేసుకుంటా, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకున్నట్టు కాకుండా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా మనం ఫాలో చేస్తూ వెళ్ళాలి. ఆవిడకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆవిడని ప్రజలు ఎన్నుకున్నారు. ఆవిడ ఉన్న టీంలో ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరు మంత్రి, ఎవరు రాజు, ఎవరు సైనికుడు, ఎవరు ఒంటె, ఎవరు గుర్రము, ఎవరు ఏనుగు అనేది ఆవిడ డిసైడ్ చేసుకుంటారు. అది ప్రజలు వాళ్ళకి ఇచ్చింది. అంతేకాని దాంట్లో వెళ్ళి నేను చాలా యోగ్యుణ్ణి, నేను ఇన్ని డిగ్రీలు చేశాను, నాకు ఎంత పరిపి ఉంది, నాకు ఎంత ఇది ఉందని చెప్పి చెప్పుకునేటువంటి దుస్థితి ఏ ఐపీఎస్ ఆఫీసర్కి ఉండకూడదు. అలానే ఆవిడకున్న డిస్క్రిప్షన్, ఎందుకంటే ఆవిడ అల్టిమేట్లీ షీ ఈజ్ రెస్పాన్సిబుల్. ఎవరైనా సరే, ఏ సీఎం అయినా సరే అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్. పొద్దున ప్రజలు అడుగుతారన్న ఆ యొక్క అలర్ట్నెస్ ఆవిడకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. నా వరకు నేను వస్తే నాకు వచ్చిన ఫ్రీ టైంని ఆ రోజుల్లో నేను ఆ టైంని నేను చాలా సక్రమంగా ఉపయోగించుకొని నేను ఎన్స్కిల్ చేసుకోగలిగాను. నేను అలానే నా పిహెచ్డీలు నేను చేసుకున్నాను, 2-3 పిహెచ్డీలు చేశాను. ఇదే గవర్నమెంట్ నాకు దాదాపు ఐఎమ్ ద ఓన్లీ ఐపీఎస్ ఆఫీసర్ పర్హాప్స్ ఇన్ ద కంట్రీ హూ గాట్ some 40,000 rupees ఫర్ డూయింగ్ ఏ పిహెచ్డీ వైల్ ఇన్ సర్వీస్ బై ద గవర్నమెంట్ పర్మిషన్. అలానే నేను 100 మ్యారథాన్లు పరిగెత్తాను, ఇంటర్నేషనల్ సైక్లింగ్ చేశాను,
చాలా చాలా చేశాను. ఇప్పుడు ఆ ఇన్స్పిరేషన్తోనే ఇంత ఫిట్గా ఉండి నేను తర్వాత ఐరన్ మ్యాన్ కూడా వెళుతున్నాను. ఓకే. ఇట్లా ఎందుకంటే ప్లీజ్ అండర్స్టాండ్ వన్ థింగ్, బిహైండ్ ఎవ్రీ థ్రెట్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. నైస్. ఎవ్రీ థ్రెట్ ఈజ్ నథింగ్ బట్ a kind of closed opportunity wrapped in a wrapper which will appear as a threat to you. Right. It depends on your view Right. whether to remove that wrapper and see that there is a great opportunity inside. నైస్. మట్టితో కప్పబడిన వజ్రం అమ్మా ప్రతి థ్రెట్ కూడా. మీకు మట్టి అనిపిస్తుంది, రాయి అనిపిస్తుంది, ఆ రాయిని కొంచెం చూస్తే అందుట్లో వజ్రం కనిపిస్తుంది. Right. నన్ను నేను చెక్కుకున్న ఉలి, నన్ను నేను శిల్పంగా చెక్కుకున్న ఆ ఉలి అనేది ఆ ఉలి అన్నా ఆ సుత్తి అన్నా కూడా నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ విజ్ఞానం, నా గురువులు పెట్టిన విద్యా భిక్ష, అలానే నా దేశ ప్రజలు నాకు ఇచ్చినటువంటి గౌరవం, ఈ మూడు రంగరించిన విధంగా నన్ను నేను మలుచుకోగలిగా. ఐఎమ్ ఎ వెరీ వెరీ హ్యాపీ మ్యాన్, వెరీ సాటిస్ఫైడ్ పర్సన్. దట్ ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి ఫర్ దాట్. బట్ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి 10 కోట్ల మంది ప్రజలకి నేను రుణపడి ఉన్నా. ఎందుకంటే నాకు ఎంతో గౌరవం ఇచ్చారు వారు. ఆ రుణం తీర్చుకోవడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నా. ప్రజాముఖంగా మీకు ఈరోజు తెలియజేస్తున్నా. సో ఇక్కడ సార్ ఏంటంటే డాక్టర్ బిఎన్ రమేష్ ఐపీఎస్ గారు వై కన్వర్టెడ్ ఇంటూ అడ్వకేట్? ఎస్, కన్వర్టెడ్ కాదమ్మా. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ దట్. రైట్. అడ్వకేట్ ఎందుకాలంటే అమ్మా, 2 యూనిఫామ్స్ ఉన్నాయమ్మా. ఇన్ఫాక్ట్ 3 యూనిఫామ్స్ ఉన్నాయి. ప్రజలు మన దేశంలో చాలా బాగా గౌరవించే యూనిఫామ్స్. ఒకటి ఖాకీ యూనిఫామ్. ఓకే. కాలువలు శుభ్రం చేసే నా సఫాయి కర్మచారి మిత్రుడి దగ్గర నుంచి ప్రతిరోజు నాకు పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే, ఈ రోజునంటే మనకి ఎస్ఎంఎస్లు ఇవన్నీ వచ్చాయి, కానీ మా రోజుల్లో కేవలం పోస్ట్ ఆఫీసు లెటర్లు మాత్రమే ఉండేవి. నాకు బాగా గుర్తు, 10 పైసలకి మేము పోస్ట్ కార్డు వచ్చేది, 15 పైసలకి ఇన్లాండ్ లెటర్ వచ్చేది, పావలాకి మనకి పూర్తి కవర్ వచ్చేది. నాకు బాగా గుర్తు ఆ రోజులు. మేము పెద్ద పెద్ద అప్లికేషన్ చేసుకుని అట్లానే వేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ 15 పైసలకి రిప్లై కార్డు కూడా ఉండేది పోస్టల్లో డిపార్ట్మెంట్లో. సో అలాంటి చూసిన మేము తపాలా వాలా కూడా, అంటే తపాలా బిళ్ళలు వేసుకున్న అతను కూడా, అతను కాకి యూనిఫామ్ వేసుకుని వచ్చేవాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కాకి యూనిఫామ్ వేసుకుంటుంది, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు కాకి యూనిఫామ్ వేసుకుంటారు, అబ్కారీ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా కాకి డిపార్ట్మెంట్ సేవ, 24 గంటలు అందే సేవ కాకి యొక్క నిదర్శనం. ఓకే. రెండో యూనిఫామ్ ఎప్పుడు కూడా తెల్ల డ్రెస్ వేసుకొని, దీనికంటే కూడా పెద్ద బాధ్యత కలిగిన పరివి అది డాక్టర్స్ వేసుకునేది, టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ వేసుకునేది, అది మన తెల్ల యూనిఫామ్. ఓకే. తెల్ల యూనిఫామ్ మన మత ప్రవక్తలు కూడా వేసుకుంటారు, వాళ్ళది కూడా అలానే తెల్ల పంచ కట్టుకొని మన పురోహితులు కూడా చెప్తారు, అలానే తెల్ల వేసుకొని మన పాదరీలు, అలానే మన మౌల్వీలు వాళ్ళు కూడా వాళ్ళు వేసుకుంటారు. అంటే మనిషిని సక్రమైన మార్గంలో ఆధ్యాత్మికంగా నడిపించే బాధ్యత వహించే మత ప్రవక్తలు కానీ, అలాగే మనిషి యొక్క రోగ నిర్మూలనం చేసి మనిషిని ఆరోగ్యంగా నిలబెట్టి ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని సృష్టికర్తగా మార్చి, ఒక గర్భస్థ శిశువుని తల్లి యొక్క పోషణని గమనిస్తూనే ఆ గర్భస్థ శిశువుని మళ్ళీ తీసుకొచ్చి ఒక మంచి మనిషిగా, ఒక మంచి శిశువుగా మార్చి బాధ్యతను వహించే డాక్టర్ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి. అందుకే మన సంస్కృతంలో మనం వైద్యో నారాయణో హరి అన్నాము, వైద్యుడు నారాయణ అందరూ అన్నాము. అలాంటి రెండవ యూనిఫామ్ వచ్చేసి మన వైట్ యూనిఫామ్. ఇక మూడో యూనిఫామ్ వైటు కాదు, కాకి కాదు, నల్ల కోటు వేసుకునే, కళ్ళకి కట్టుకునే న్యాయదేవత ముందు కేవలం చెవులతో విని, ఎలాంటి పార్షియాలిటీ లేకుండా న్యాయాన్ని ఫేర్గా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే ఒక న్యాయవాది, అలానే ఒక న్యాయస్థానం. న్యాయస్థానం ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే అక్రమాలు జరిగాయో, ఎక్కడైతే ప్రజలంతా కూడా తాడితూ పీడితులై అన్నమో రామచంద్రనే కాకుండా వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ ఆస్తుల్ని కొల్లగొట్టే బందిపోట్ల నుంచి తమను తాము రక్షించుకుంటారో, ఎక్కడైతే వాళ్ళ స్త్రీలని రేపిస్టుల దగ్గర నుంచి, అలానే వాళ్ళ దగ్గర నుంచి రక్షించుకోవడం కోసం ఆక్రందనలు చేస్తున్నారో, అలాంటి వారిని రక్షించే న్యాయస్థానం, ఆ న్యాయస్థానానికి ఎప్పుడు కూడా తమ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించేందుకు సహాయం చేసే న్యాయవాదులు, ఆ న్యాయవాది అనేది ఇంకా పవిత్రమైన వృత్తి అన్నమ్మా. ఎందుకంటే ఈ న్యాయవాది వృత్తి అనేది అందరికీ సంబంధించింది. ఎందుకంటే మన దేశంలో మన వ్యవస్థ ప్రకారం మనకి మూడు ఎస్టేట్స్ ఉన్నాయి, మెయిన్ ఎస్టేట్స్. 4వది అఫ్ కోర్స్ ప్రెస్ అంటామమ్మా మనం, లెజిస్లేటర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీ అనేది లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు కరెక్ట్గా ఫంక్షన్ చేస్తున్నారా లేదా, వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ప్రజలకు ఏదైతే చెప్పారో అదే రకంగా చేస్తున్నారా లేదా, అలానే వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ప్రయోగించే చట్టాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ పనులు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పనులన్నీ కూడా భారత రాజ్యాంగానికి
అనుగుణంగా ఉన్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత జిల్లా కోర్టు దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి మానని సుప్రీంకోర్టు వరకు కూడా ఉందమ్మా. ఈ జిల్లా కోర్టు, హైకోర్టు, సబ్ డివిజనల్ కోర్టు, ఇలాంటి సబ్ డివిజన్లో ఉన్న కోర్టులు, జిల్లా కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు అన్నీ కూడా, మన సుప్రీంకోర్టు కూడా, ఇవన్నీ కూడా న్యాయం అంటే ఒక హక్కు, న్యాయం అంటే స్వేచ్ఛతో సంబంధించినటువంటి, అందరికీ పారదర్శకంగా, అందరికీ సమానంగా ఉండాల్సినటువంటి ఒక సర్వీస్. జస్టిస్ ఈజ్ ఎ సర్వీస్, జస్టిస్ ఈజ్ ది సర్వీస్, జస్టిస్ ఈజ్ ఫేర్నెస్ అంటారు మా గురువు గారు జాన్ రాల్స్. ఈజ్ టు టీచ్ ఇన్ హార్వర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్వర్డ్ లా స్కూల్, professor of law school, and I quoted him extensively during my LLD thesis, Doctor Transformative Corporate Justice. Justice is fairness. చాలా ఫేర్గా ఉండాలి. నేను ఇంకోటి చెప్తానమ్మా, ఇప్పుడు అకేషన్ వచ్చింది కాబట్టి. నార్మల్గా మనం ఇంగ్లీష్లో ఒక మాట వింటాం, ఏంటంటే ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని కదా. అంటే యువత వయస్కులో ఉన్నప్పుడు వాళ్ళ ప్రేమలు ఇవన్నీ వేయడానికి ఒక 100 అబద్ధాలు చెప్పిన ఒక పెళ్లి చేయన ఒక నానుడు కూడా మన తెలుగులో ఉంది. అలాగే ప్రేమ సంబంధాలు ఉన్న వ్యక్తులు కానీ, లేదా యుద్ధానికి వెళ్తున్నప్పుడు కానీ ఎన్ని అబద్ధాలని చెప్పని అంటారు. దానికి అతి భయంకరమైన విరోధనమ్మా నేను, అస్సలు ఒప్పుకున్నాను దాన్ని. ఎందుకంటే నా ఉద్దేశంలో ఫేర్నెస్ ఈజ్ ఆల్ ఇన్ లవ్ అండ్ వార్, జస్టిస్ ఈజ్ ఆల్ ఇన్ లవ్ అండ్ వార్. ఏ సంబంధం అయితే సరైనటువంటి పునాదులు లేకుండా, ఏ సంబంధం అయితే అవినీతికి, అన్యాయానికి, వారు చేసే ఒక రకమైనటువంటి డిసెప్షన్కి మీద బేస్ అయిందో, ఏ సంబంధం యొక్క పునాది అనేది కేవలం ఒక హవా మీద, ఒక నీటి బుడగ మీద ఉందో ఆ సంబంధం నిలబడదమ్మా. ఏ గెలుపు అయితే యుద్ధంలో, ఏ గెలుపు అయితే మోసం ద్వారా, అవినీతి ద్వారా, ఇంకొకటి వంచన ద్వారా మనం తెచ్చుకుంటామో ఆ గెలుపు నిలబడదమ్మా. అది శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి గెలుపు, శాశ్వతమైనటువంటి విజయం ఎప్పుడు వస్తాయంటే, ఎప్పుడైతే ఆ పరిశ్రమ, ఆ నీతి, న్యాయం అన్ని కూడా రంగరించి భయంకరమైనటువంటి పరిశ్రమతో, ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక నినాదంతో, ఒక ఉత్కృష్టమైన మహోద్దేశంతో జరిగినవే అవే నిజమైన ప్రేమ. ఒక తల్లికి ఒక బిడ్డకు ఉండే ప్రేమ, ఒక భర్తకి భార్యకి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి అనుబంధం, ఆ వివాహ బంధం, ఒక తండ్రికి కొడుకు ఉండే బంధం, ఒక గురువుకి శిష్యుడికి బంధం, అలానే ఒక న్యాయాధికారికి న్యాయాన్ని కోరే ఒక మనిషికి ఉండే బంధం, ఒక పోలీస్ ఆఫీసర్కి ఆయన దగ్గర కోసం, రక్షణ కోసం వచ్చే ఒక ఆర్డినరీ సిటిజన్కి ఉండే బంధం అమ్మా అది. రైట్ సార్, ఇక్కడ చాలా వరకు నేను సినిమాల్లో చూశాను, డీజీపీ కంటే ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని షోల్డర్స్కి సింహాలు ఉంటాయి. అసలు బిహైండ్ దట్ ఎన్ని ఉంటాయి? రీజన్ ఏముంది అన్ని పర్టికులర్ సింహాలు ఉండడానికి? డీజీపీ గారు తమ ర్యాంకులో యాక్చువల్గా భారతదేశంలో 4 స్టార్ జనరల్స్ అంటే కేవలం ఒకే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు. ఆయన డైరెక్టర్ ఐబీ ఉంటారు, పోలీస్ ఆఫీసర్. ఆయన ఈజ్ ఈక్వల్ టు ద ర్యాంక్ ఆఫ్ ది జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. 4 స్టార్ జనరల్స్. వారు కారు వేసుకెళ్ళినప్పుడు వాళ్ళ కారు ముందు నేమ్ ప్లేట్ మీద 4 స్టార్స్ ఉంటాయి. మిగతా వాళ్ళందరూ కూడా 3 స్టార్స్ ఉంటాయి. 3 స్టార్స్ ఉన్న వాళ్ళు డీజీపీ. వాళ్ళు యూనిఫామ్ వాళ్ళు ఇక్కడ షోల్డర్స్ మీద పెట్టుకునే పిప్స్ అంటారు వాటిని. ఈ షోల్డర్స్ మీద పెట్టుకునే దాంట్లో డీజీపీ గారు అశోక్ స్తంభాన్ని పెట్టుకుంటారు, అలానే ఒక స్వాడ్ అండ్ ఒక లాఠీని పెట్టుకుంటారు. ఇవి మనకి స్వాతంత్రం నుంచి వస్తున్నాయి. కానీ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, భారతదేశం యొక్క 3 సింహాల ఆ రాజముద్ర ఉన్నదే, ఆ రాజముద్ర పెట్టుకొని తన తల మీద పెట్టుకొని, తన భుజస్కంధాల మీద పెట్టుకునే ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. అది దానికి అర్థం ఏంటంటే, భారతదేశం యొక్క రాజముద్రని, భారతదేశం యొక్క సంవిధానంలో చెప్పినటువంటి వాల్యూస్ని ఎప్పుడూ స్మరిస్తూనే, ఆ స్మరించడంలో కాకుండా మీకు సేవ అందించడం కోసం ఎప్పుడూ ఆ సేవలో తరిస్తూనే, కావాలంటే అవసరమైతే ఆ సేవ కోసం తమను తామును చంపుకొనైనా సరే, లేదా మీ సేవ నుంచి మిమ్మల్ని వంచన చేస్తున్నటువంటి ఆ సమాజ విరోధుల్ని, ఎవరైతే ఆ గుండాల్ని, బద్మాషుల్ని, వాళ్ళని సంహరించడానికైనా కూడా సంసిద్ధంగా ఉండే ఆ సంసిద్ధత భావం, ఆ సేవా నిరతి, దానికోసం భుజస్కంధాల మీద వేసుకుంటారమ్మా. భుజస్కంధం అంటే రెస్పాన్సిబిలిటీ. ఎరా నువ్వు ఒక రైతు తన నాగల్ని భుజస్కంధాల మీద తగులుతాడు, ఒక నా కూలన్న ఆ వేసుకునే వ్యక్తుల్ని తన భుజాల మీద పెట్టుకుంటాడు, లేదా తల మీద పెట్టుకుంటాడు. నా కూలన్న, నా రైతన్న. అలానే నా పోలీస్ అన్న ఆ బాధ్యతని
తన భుజ స్కంధాల మీద పెట్టుకుంటాడు. అది బాధ్యత, అది సేవ. ఆ సేవలో తరించే గొప్ప శక్తిని మన భారత రాజ్యాంగం మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినందుకు పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్క పోలీస్ సోదరుడికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, నేను మొన్నటి దాకా ఉన్నా ఆ పవిత్రమైన వృత్తిలో, మీరు ఇంకా ఉన్నారు, ఇంకా ఆ పవిత్ర వృత్తి కొలజేస్తూ భారతదేశ ప్రజలకి మీ మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మీ మీద ఉన్న నమ్మకాన్ని అమ్మకానికి పెట్టకుండా మీరు సేవ చేస్తారని ఈ టీవీ ఇంటర్వ్యూ మాధ్యమంలో మీకు అందరికి కూడా నేను చేస్తున్న విన్నపం. రైట్ సార్, ఇక్కడ చూసుకున్నట్లయితే అమెరికాలో అంటే యుఎస్లో అమ్మాయి దారుణ హత్యకు గుర ఉంది. దట్టు ఎట్లా అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హత్య చేసి రావడం అయితే జరిగింది. సో ప్రస్తుతం పోలీసులు అయితే పట్టుకున్నారు. సో అతనికి శిక్ష అమెరికాలో ఉంటుందా లేకపోతే ఇండియాలో వేస్తారా? ఒకవేళ ప్లేస్ ఆఫ్ అకరెన్స్ అనేది అమెరికాలో జరిగింది కాబట్టి ఓకే, దానికి శిక్ష అక్కడ వేస్తారు. ఇక్కడ వేసే క్వశ్చన్ లేదమ్మా. ఓకే, ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తారు? అమెరికాలో కొన్ని శిక్షలు 200 సంవత్సరాలు కూడా పడతాయి. వాళ్ళ శిష్టాస్మృతి అక్కడ ఎక్కడ జరిగింది. హీ మే బి ఈవెన్ కిల్డ్ ఆల్సో. హీ మే బి ఐ థింక్ క్యాపిటల్ పనిష్మెంట్ ఆల్సో మే బి గివెన్. ఎందుకంటే అతను, నేను చదివాను ఈ కేసు, ఎవరు శర్మ అని అంటే శర్మ. ఈ దీంట్లో ఏమంటుందంటే ఎక్కడైతే ఆ అమ్మాయిని చంపాడు, ఎందుకు చంపాడు అవన్నీ ఆలోచిస్తారు ముందు. అసలు చరిత్ర ఏంది, ఇతను ఫస్ట్ టైం అఫెండర్ అయితే ఇతన్ని రెస్క్యూ చేస్తారు. ఫస్ట్ టైం అఫెండర్ అయ్యింది, ఇతనికి ఇంతకుముందు ఎలాంటి నేర చరిత్ర లేకుండా ఏదో ఇన్సిడెంట్ వల్ల జరిగింది, కోపంలో జరిగింది అనుకుంటే, స్టేట్ ఆఫ్ ప్రొవకేషన్ అయితే అతన్ని అసలు ఒకసారి పరిస్థితులన్నీ గమనించి అతన్ని రిలీజ్ కూడా చేయొచ్చు, అసలు ఏం తప్పు లేదని. సో అది ఇప్పుడు నేను కూర్చొని చెప్పేది కదమ్మా. కానీ చాలా చాలా దురదృష్టమైనటువంటి ఘటన ఇది. ఇలాంటివి జరగకుండా ఉంటేనే బాగుంటుంది. కానీ ఇది జరిగింది కాబట్టి అతను తప్పించుకొని ఇక్కడికి వచ్చాడు కాబట్టి, ఇతను పట్టుబడ్డాడు కాబట్టి ఇతను ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ అప్పగిస్తారు. వాళ్ళు చట్టం తన రూపంలో తను వెళ్తుందమ్మా. ఇక్కడైనా అమెరికా అయినా ఎక్కడైనా. కాబట్టి అమెరికా అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది, ఇమీడియట్గా జరుగుతుంది యాక్షన్. మన దేశంలో కాదు. రైట్ సార్, యు ఆర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ నౌ యు ఆర్ అడ్వకేట్. ఈ రెండింటికి సంబంధించి ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను. ఈ డిఫరెన్స్ ఏంటి సార్? ముఖ్యంగా ఎఫ్ఐఆర్ కి ఛార్జ్ షీట్ కి ఉన్న సంబంధం ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగింది అనుకోండి. కాగ్నిజబుల్ అఫెన్స్ ఏంటంటే భారతీయ న్యాయ సంహితలో కానీ అంతకుముందు ఉన్నటువంటి మన ఇండియన్ పీనల్ కోడ్లో కానీ లేదా సిఆర్పిసికి సంబంధించింది కానీ ఇవన్నీ కూడా సిఆర్పిసిలో చెప్పారు. లేదా భారతీయ న్యాయ సంహిత అనేది మన ఐపీసీకి ఇది. అలానే బిఎన్ఎస్ఎస్ అని ఇంకోటి ఉన్నది. ఆ బిఎన్ఎస్ఎస్ అంటే సిఆర్పిసిని మాడిఫై చేసింది. దాంట్లో కూడా అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఎఫ్ఐఆర్ ఎప్పుడు లాడ్జ్ చేయాలి అని రాసి ఉంటారు. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏ అఫెన్స్ అయితే ఏ అఫెన్స్ జరిగినప్పుడు, ఏ యాక్షన్, ఏ క్రైమ్ జరిగినప్పుడు అయితే పోలీస్ ఆఫీసర్ ఏ వారెంట్ ఆఫ్ అరెస్ట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చో, ఎనీబడి, దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. కాగ్నిజబుల్ అంటే కాగ్నిజెన్స్ తీసుకోవడం, అంటే ఇది జరిగింది అని దానికి సరైనటువంటి ప్రతీకార చర్యని పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవడం. దాన్ని మనం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకున్న దాన్ని ఎఫ్ఐఆర్ అంటాం మనం. ఒక కంప్లైంట్ వచ్చి ఒక జనరల్ డైరీ చేస్తారు పోలీస్ స్టేషన్లో. ఆ జనరల్ డైరీ చేసినప్పుడు అంటే చెప్తారు ఇలా జరిగిందని. అయ్యా నాకు ఇలా జరిగింది, నా సైకిల్ పోయింది, లేదా మా ఇంట్లో దొమ్మి జరిగింది, లేదా నా పిక్ పాకెట్ జరిగింది, లేదా నేను ఈ షేర్ల కంపెనీలో ఈ కొన్నాను, వాళ్ళు నన్ను మోసం చేశారు, లేదా నా భార్యని కిడ్నాప్ చేశారు, లేదా నా కూతురు మీద యాసిడ్ చల్లారు, లేదా నన్ను 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 చంపుతామని బెదిరిస్తున్నారు, లేదా నా కొడుకుని మర్డర్ చేశారు, ఇలా ఎన్నైనా జరగచ్చు. లేదా నేను వస్తా ఉంటే నా బండిని ఎవరో నన్ను తోసేసి నా బండిని తీసుకుని వెళ్ళిపోయారు, లేదా నన్ను కత్తి ఇక్కడ పెట్టి నా చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ను లాక్కి వెళ్ళిపోయారు. అంటే థెఫ్ట్, రాబరీ, అట్రాసిటీ, రాత్రి వేళ నన్ను భయపడుతున్నారు, ఇంటికి వచ్చి రాళ్ళు వేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మేజర్ అఫెన్సెస్. బాడీ అఫెన్సెస్ కొన్ని, ప్రాపర్టీ అఫెన్సెస్ కొన్ని, అలానే అఫెన్సెస్ అగైన్స్ ఆఫ్ సొసైటీ కొన్ని. లేదా సార్ మా ఇంట్లో దొంగ నాణాలు ప్రింట్ చేద్దామని కొంతమంది వస్తున్నారు, ఇవి అంటే అఫెన్స్ అగైన్స్ స్టేట్. సార్ నాకు ఇప్పుడే తెలిసింది మన ప్రధానమంత్రినో ముఖ్యమంత్రినో వారిని హామ్ చేద్దామని కొంతమంది కుట్ర చేస్తున్నారు. లేదా ఐటీ అఫెన్సెస్, మన ఈ అఫెన్సెస్, మన ఇంటర్నెట్ సంబంధించిన అఫెన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన అఫెన్సెస్, ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్. ఇవన్నిట్లో కూడా ఏది జరిగినా సరే దాన్ని ఒక కంప్లైంట్ వచ్చి పోలీస్ స్టేషన్కి చెప్పినప్పుడు దాన్ని జనరల్ డైరీ చేసి దాంట్లో కనుక ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంది, ఇది జరిగింది కాబట్టి నేను ఎవరైనా సరే అరెస్ట్ చేయొచ్చు వితౌట్ వారెంట్ ఆఫ్ అరెస్ట్ అన్ని పోలీస్ ఆఫీసర్ కనిపిస్తే దాని మీద ఎఫ్ఐఆర్ చేసి తీరాల పోలీస్ ఆఫీసర్. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేసిన తర్వాత అది పోలీసుల బాధ్యత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చేయడం.
ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చేయని తర్వాత కంప్లైంట్ సిగ్నేచర్ తీసుకొని తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కాపీ కూడా ఇస్తారు అతనికి. ఆ తర్వాత దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఓకే. ఎఫ్ఐఆర్ అంటే ఇన్వెస్టిగేషన్, జనరల్ డైరీ అంటే ఎంక్వైరీ. ఓకే. ఎంక్వైరీకి ఇన్వెస్టిగేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. రైట్. ఎంక్వైరీ చేసిన తర్వాత దీంట్లో కాగ్నిజిబుల్ అఫెన్స్ ఉందంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు చేస్తారు. ఎంక్వైరీకి ఎఫ్ఐఆర్కి మధ్య 2 రోజులు ఉండొచ్చు, 20 రోజులు ఉండొచ్చు, 1 నెల ఉండొచ్చు టైం. రైట్. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అది 24/7 జనరల్ డైరీ అనేది జరిగిపోతానే ఉంటుంది. ఒక లాగ్ బుక్ లాగా ఎప్పుడు నిరంతరం ఉంటుంది ఆ బుక్. ఈ రోజు ఇతను వచ్చాడు, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోయాడు, ఈ రోజు చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారు, అన్ని కూడా రాయాలి జనరల్ డైరీలో. అది ఎప్పుడు జరిగిపోతూ ఉంటుంది. ఈ ఫలానా ఆఫీసరు ఇప్పుడే బండి తీసుకొని అక్కడికి గస్తీకి వెళ్ళాడు, అది రాయాలి. ఆ గస్తీకి వెళ్ళిన ఆఫీసర్ ఇక్కడికి వచ్చాడు, అది రాయాలి. ఎందుకు రాస్తారంటే దీంట్లో పోలీస్ ఆఫీసర్లు తమకున్న పవర్ని మిస్యూజ్ చేయకుండా కరెక్ట్గా అన్ని రికార్డులను కూడా సరిగ్గా చూసుకోవడం కోసం బ్రిటిషర్స్ పెట్టిన సిస్టమ్ ఇది. చాలా మంచి సిస్టమ్. ఇప్పుడు ఎస్ఎంఎస్లు కనుక మనం ఎలా ట్యాగ్ చేయగలమో అలాంటి సిస్టమ్ అనమాట. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కేసులో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇతను చెప్పిన దాంట్లో ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు సెక్షన్స్ మనం యాడ్ చేస్తాం నిర్దిష్టంగా. ఎఫ్ఐఆర్ సెషన్ నా ఇష్టం వచ్చినట్టు రాయడం లేదు. మర్డర్ జరిగితే అట్లా మర్డర్ అని కుదరదు, రాబరీ జరిగితే డెకాయిటీ అని చెప్పడానికి కుదరదు. అంటే 5 మంది కంటే తక్కువ చేస్తే రాబరీ, 5 మంది కంటే ఎక్కువ చేస్తే డెకాయిటీ, ఇలా కొన్ని అఫెన్సెస్ ఉన్నాయి. వాటి ప్రకారమే మనం సెక్షన్స్ పెట్టుకొని రాయాలి. ఆ సెక్షన్స్ వేసిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దాంట్లో మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటాం. ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఎవిడెన్స్ కనుక మనం రాసినటువంటి ఎఫ్ఐఆర్కి సంబంధించినట్టుగా అన్ని కరెక్ట్గా ప్రూవ్ చేస్తే ఛార్జ్ షీట్ ఇస్తాం. ఛార్జ్ షీట్ అంటే అక్యూజింగ్ XYZ that you are charged with this offense under this section because of the evidence that we collected after going through the FIR. FIR లో పెట్టిన సెక్షన్స్ ఛార్జ్ షీట్లో పెట్టిన సెక్షన్స్ సేమ్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ అయి ఉండొచ్చు. అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క స్వంత ప్రక్రియ. వాళ్ళు కేవలం కోర్టుకు మాత్రమే రెస్పాన్సిబుల్. వాళ్ళు ఇంకెవరికి రెస్పాన్సిబుల్ కాదు. ఎమ్మెల్యేలకి రెస్పాన్సిబుల్ కాదు, ప్రజాప్రతినిధులకి రెస్పాన్సిబుల్ కాదు, కేవలం తమ మీద కంట్రోలింగ్ ఉండే సుపీరియర్ ఆఫీసర్స్కి రెస్పాన్సిబుల్, అలానే కోర్టుకి రెస్పాన్సిబుల్. రైట్. సో సార్, ఇక్కడ ఒక ఆర్మీ మ్యాన్కి మరి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరైతే ఫ్రెషర్స్ వాళ్ళు ఉంటారు కదా, ట్రైనింగ్ ఏంటి సార్ వాళ్ళకి, ముఖ్యంగా ఉన్న తేడాలు ఏంటి? ఆర్మీ అనేటప్పటికీ ఇట్స్ టు డిఫెండ్ ద కంట్రీ అగెన్స్ట్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. రైట్. ఓకే. పోలీస్ అనేటప్పటికీ టు డిఫెండ్ ది కంట్రీమెన్ అగెన్స్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్. ఓకే. కంట్రీమెన్కి గురజాడ అప్పారావు గారు అన్నట్టుగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులున్న మనకు ఆ పద్యం ఉన్నది, అదంటే ఆ గీతం ఉన్నది. ఆ గీతాన్ని కూడా మనం చేసుకున్నప్పుడు కంట్రీ అనేటప్పటికి సావరినిటీని చూస్తున్నామా, సార్వభౌమాధికారం. దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని రక్షించడం కోసం ఆర్మీ ఈజ్ ట్రైన్డ్ ఓన్లీ టు కిల్. ఓన్లీ టు కిల్. ఓన్లీ టు కిల్. 3 సార్లు చెప్పా. అండ్ ఇన్ దట్ ప్రాసెస్ టు బి కిల్డ్. ఇన్ దట్ ప్రాసెస్ టు బి కిల్డ్. డూ ఆర్ డై. అంతే. దానికోసం మాత్రమే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అంతేగాని మాట్లాడాలు, కూర్చోబెట్టి మాట్లాడాలు, రసగుల్లాలు తినిపించడాలు, చాయ్ తాగించడాలు ఇవన్నీ ఉండవు. దే షుడ్ నాట్ డూ దట్. Why so? No, because their job is to protect the country. You cannot do negotiation with an enemy who is throwing bombs and who has body bombs అని బిగించుకున్నవాడితో కూర్చొని మాట్లాడతారమ్మా మీరు. రైట్ సార్. వాడు AK-47 తీసుకొచ్చి నువ్వు కాల్చే ముందు వాడు మిమ్మల్ని కాల్చేస్తాడు. అక్కడ నెగోషియేషన్ ఉండదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చినప్పటికీ వీళ్ళు ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్లో చూస్తారు. ఆర్మీ వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ వీళ్ళకి లేవు. ఆర్మీది కూడా పవర్ అది. ఆర్మీకి వచ్చే ట్రైనింగ్ కూడా ట్రైనింగ్ కమాండ్, అది కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం జరిగింది. ఈ దేశంలో ఏ ప్రక్రియ జరిగినా కూడా దానికి కాన్స్టిట్యూషనే మూల శ్రోత. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్మీ యాక్ట్ని ఆమోదించింది. ఆర్మీ యాక్ట్ వల్ల వాళ్ళకి ఆర్మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ ఆర్మ్స్ వేరు, వాళ్ళు ట్యాంకులు ఉపయోగిస్తారు. పోలీస్ స్టేషన్లో ట్యాంకులు ఉండవు. పోలీస్ స్టేషన్లో మ్యాక్సిమం ఉండేది గ్రెనేడ్స్ ఉంటాయి. అది కూడా గ్రే హౌండ్స్ లాంటి ఫోర్సెస్ దగ్గర ఉంటాయి. పోలీస్ స్టేషన్లో గ్రెనేడ్స్ ఉండవు. పోలీస్ స్టేషన్లో మ్యాక్సిమం ఇన్సాస్ రైఫిల్స్ ఉంటాయి, SLRs ఉంటాయి, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్. ఆర్మీ వాళ్ళ దగ్గర HE-36 గ్రెనేడ్స్, అన్ని పెద్ద వెపన్స్ ఉంటాయి, ఏరియా వెపన్స్ ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్స్ ఉంటాయి, ఇంకొకటి పారామిలిటరీ ఫోర్సెస్ అంటే ఇప్పుడు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు. ఇవి మిలిటరీ లాగానే ఉంటాయి. ఇవి జనరల్గా రిజర్వ్లో ఉంటాయి, CRPF లాగా. వీళ్ళని కేవలం గవర్నమెంట్ డిప్లాయ్ చేసినప్పుడు మాత్రమే వస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్లో ఉండే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కనుక
గవర్నర్ను చీఫ్ మినిస్టర్ ద్వారా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కనుక ఆర్మీ అథారిటీని అడిగితే కేవలం జిల్లా కలెక్టర్ ఈ రకంగా మా ఏరియాలో కమ్యూనల్ రైట్స్ జరుగుతున్నాయి, మీరు ఆర్మీని పంపించమంటే ఆయన ఆర్మీని పంపిస్తాడు. అది జిల్లా కలెక్టర్కి ఇచ్చిన పవర్ అది. కమ్యూనల్ రైట్స్ కానీ ఇతర న్యాచురల్ డిజాస్టర్స్ కూడా పెద్ద వరదలు వచ్చేసాయి, పక్కన ఆర్మీ కంటోన్మెంట్ ఉంది, ఆర్మీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ పడవలను తీసుకొచ్చి రెస్క్యూ చేస్తారు. అది ఆర్మీ వాళ్ళకి జిల్లా కలెక్టర్ పిలవాలి. జిల్లా కలెక్టర్ పిలవక ముందు వాళ్ళు రావడానికి కుదరదు. పారామిలిటరీ ఫోర్సెస్ అనేటప్పటికి లేదా సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ అంటే మన ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ మిగతా చోట వచ్చినప్పుడు కానీ నక్సలైట్ ప్రాబ్లం అని ఇంకోటి ప్రాబ్లం ఉన్నప్పుడు లేదా ఒక పెద్ద బందోబస్తు డ్యూటీ చేస్తున్నప్పుడు అంటే పెద్ద కుంభమేళాలు జరుగుతున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని పంపిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కింద వాటిని పారామిలిటరీ ఫోర్సెస్ లేదా సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ అంటారు. సిఆర్పి, ఐటీబీపీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అలానే మనకి ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఇలా ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్స్, ఇలా 8 సిఐఎస్ఎఫ్ మన ఎయిర్పోర్ట్ దగ్గర, ఇలా 8-9 డిపార్ట్మెంట్ ఉన్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటాయి. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ శ్రీమాన్ అమిత్ షా గారి కంట్రోల్లో ఉంటాయి, మన హోమ్ మినిస్టర్ గారి కంట్రోల్లో. ఈ ఫోర్సెస్ మన దగ్గర తెలంగాణలో ఉన్నప్పుడు గ్రే హౌండ్స్ కానీ మన సిఐడి కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా సిపిఓస్ ఉన్నాయి, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్, సిబిఐ, ఐబి, ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఐబి అనమాట, అలానే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, అలానే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి, అలానే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఇలా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్, ఈ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ అంటారు. ఇవి ఇన్వెస్టిగేషన్ పవర్స్ కలెక్ట్ చేస్తాయి. అలా కాకుండా డిఫెన్స్కి ప్లస్ పోలీస్కి అనుసంధానం చేసే ఒక డిపార్ట్మెంట్ ఉంది, దాన్ని అస్సాం రైఫిల్స్ అంటారు. అందులో ఆర్మీ ఆఫీసర్స్ ఎక్కువ ఉంటారు, కానీ పోలీస్ ఫంక్షన్స్ కూడా వాళ్ళు చేస్తారు. నార్మలీ మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ అస్సాం దగ్గర ఉంటారు. సో ఆల్ దీస్ వెపన్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? అసలు గవర్నమెంట్ ఇస్తుందమ్మా. గవర్నమెంట్ అంటే ఎవరు రెడీ చేస్తారు? ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొక్యూర్స్ వెపన్స్ అనేవి కూడా ఎవరికి ఏ వెపన్ చేయాలని కూడా నిర్దిష్టంగా మాన్యువల్స్ రాసి ఉన్నాయి. ఎవరెవరు ఏ వెపన్ తీసుకోవాలి, ఆ వెపన్ తీసుకునే వాడికి ట్రైనింగ్ ఉన్నదా లేదా, ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వెపన్స్ ఇస్తారు. వెపన్ అనేది కేవలం పోలీస్ ఆఫీసర్ యొక్క ఆత్మరక్షణ కోసం కాదమ్మా. వెపన్ ఇచ్చేది కేవలం అతన్ని ప్రజల యొక్క ఆస్తుల్ని, ప్రజల యొక్క బాడీ అంటే వాళ్ళ ఆత్మల్ని, ప్రజల యొక్క దేహాల్ని, ప్రజల యొక్క ఆస్తుల్ని, ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని రక్షించడం కోసం మీకు ఇస్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఆ వెపన్ అంటే. సార్ ఇప్పుడు వెపన్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను, మీరు సర్వీస్ లో ఉండేటప్పుడు ఎన్కౌంటర్ చేశారా? చేశానమ్మా, లీడ్ చేశాను. ఓకే, ఎంతమందిని చేశారు? నంబర్ అవసరం అవ్వలేదమ్మా. నేను ఐజీ ఆపరేషన్స్ కాశ్మీర్గా ఉన్నప్పుడు నాకు నా లైఫ్లో బెస్ట్ పోస్టింగ్ అది. దేశం కోసం ఈ భారతమాత యొక్క ఒక బిడ్డగా, ఈ భారతమాత యొక్క ఈ పవిత్రమైన గడ్డలో పుట్టినందుకు నా రక్తం ఇచ్చాను దేశం కోసం. గ్రేట్ఫుల్ నేషన్ రివార్డెడ్ మీ విత్ ఎ పరాక్రమ్ మెడల్ ఫర్ షెడ్డింగ్ ద బ్లడ్ ఆఫ్ మీ ఫర్ ద కంట్రీ. నా మీద 5 సార్లు అటెంప్ట్ జరిగింది నన్ను మర్డర్ చేద్దామని. ప్రతిసారి కూడా ఆ దేవుడి దయ వల్ల, భారతమాత ఆశీర్వాదం వల్ల, నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నా బిడ్డలు చేసుకున్న పుణ్యం, నా భార్య చేసుకున్నటువంటి పుణ్యం వల్ల నేను బయటకు వచ్చాను. నార్మల్గా జరిగింది. ఒక 15 ఎన్కౌంటర్లని నేను లీడ్ చేశాను. దాంట్లో జాయింట్ ఆపరేషన్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్, తర్వాత రాష్ట్రీయ రైఫిల్స్, అలానే సిఆర్పిఎఫ్, అలానే ఒక్కోసారి కొన్ని చోట్ల మేము చేసాం ఆపరేషన్స్. పెద్ద వాళ్ళని లేపేసాం. దానికోసం నాకు 3 లక్షల రూపాయల రివార్డు కూడా, 10 లక్షల రూపాయల రివార్డు ఉంటే 3 లక్షల రూపాయల రివార్డు కూడా మాకు డీజీ కమిషనర్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఇచ్చారు, మెడల్స్ ఇచ్చారు. చాలా జరిగినాయి అమ్మా దీంట్లో. ఇవన్నీ ఏంటంటే ఒక బాధ్యతగా తీసుకున్నాను. అది ఎన్కౌంటర్ అనేది నేను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనో లేకపోతే ఇంతమందిని చెప్పని చెప్పడం కాదు, చాలా తప్పది. ఎన్కౌంటర్ చేసే ప్రతిసారి కూడా వాళ్ళకి మేము ఛాన్స్ ఇచ్చాము. మేము పోవాల్సింది, నేను చేసిన ఎన్కౌంటర్లో కూడా చాలా మంది పాపం ఆర్మీ ఆఫీసర్లు మేమున్న టీమ్స్లో వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు, వాళ్ళు షహీద్ అయ్యారు. ఈ కంధాల మీద మీరు అన్నారే సార్ ఇన్ని స్టార్లు పెట్టుకుంటారే, ఇదే భుజాల మీద దాదాపు 57 భారత మృత వీరులు యొక్క పార్థివ శరీరాల్ని మోసిన భుజాలమ్మా ఇవి. ఈరోజు కూడా వాళ్ళని తలుచుకుంటే ఎంత చిన్నప్పుడు 21 ఏళ్ళు 22 ఏళ్ల కెప్టెన్. నిన్న ఒకరోజు ఏం జరిగిందంటే ఆర్మీ అతను ఈవినింగ్ మాతో పాటు ఫంక్షన్లో ఉన్నాం. అది నార్త్ కాశ్మీర్ బార్డర్, అది సోపూర్ అని. అక్కడికి వెళ్ళి ఆ రోజు నైట్ చిన్న ఆపరేషన్ ప్లానింగ్ చేసుకొని ఆ రోజు నైట్ అతనితో మాట్లాడాం. కెప్టెన్ 21 ఏళ్ళు 22 ఏళ్ళు. నాకు కనుక కొడుకుంటే ఆ టైంలో నా కొడుకు వయసే ఉండేది. అతను చాలా బాగా క్లోజ్గా ఉండేవాడినండి, చాలా ఇష్టం ఉండేది నాకు అతనంటే. నెక్స్ట్ డే నాకు కాన్ఫరెన్స్ ఉండి నేను ఢిల్లీ వెళ్ళాను మార్నింగ్.
కాశ్మీర్ శ్రీనగర్ నుంచి. ఓకే. నేను వెళ్ళి పక్క రోజు మళ్ళీ వచ్చేసాను. ఆ రోజు నైట్ ఏదో ఇన్సిడెంట్ జరిగింది, అతను లేడు, చనిపోయాడు. అసలు ఎలా జరిగింది, జరుగుతాయి, అది జరగడంలో అదే దురదృష్టకరం అంటలేదు, అది బాధ్యత. అది మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న మాకు వాళ్ళకి అందరికి తెలుసు. అది మృత్యు అనేది ఎప్పుడైనా ఏ రూపంలో రావచ్చు తెలుసు. దానికి నేను బాధపట్ల. కానీ 22 ఏళ్ల కుర్రాడు నిన్న సాయంత్రం నాతో పాటు కూర్చొని టీ తాగిన కుర్రాడు ఈరోజు 24 గంటలు లేకుండా అతని బాడీ అక్కడ పెట్టి దాని మీద మనం త్రివర్ణ పతాకం కలిపి దాని మీద పెట్టి నేను ఆ సెల్యూట్ చేసి మళ్ళీ ఆ బాడీని తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ వరకు తీసుకువెళ్ళి చేస్తుంటే ఆ తల్లిదండ్రులకి వాళ్ళు ఆ బాడీ అప్పగిస్తుంటే అతను చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటూ చేసిన బాధ్యతను మళ్ళీ ఒకసారి దేశం స్మరించాలన్నటువంటి ఒక నివాళిని మనం కాన్స్టెంట్గా అర్పించాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా మీ ప్రేక్షకులకు అందరికీ తెలియజేస్తున్నానమ్మా. సార్ అసలు అవి ఎలా జరుగుతుంటాయి సార్? చాలా వరకు ఎలా జరుగుతుంది అంటే దీనికి చాలా ఎక్కువ కారణాలు ఏమమ్మా, 2-3 కారణాలు ఉన్నాయి. మన దేశం ఏర్పడినప్పుడు మన దురదృష్టవశాత్తు 2 నేషన్ థియరీని తీసుకొచ్చి దాన్ని ఈ దేశాన్ని విభజించి ఈ దేశాన్ని రిలీజియస్ భాగాలుగా విభజించి వెళ్ళిపోయారు వాళ్ళు. మన దేశంలో ఉండే కొంతమంది నాయకత్వపు కుర్చీల్లో కూర్చున్న కొంతమంది వ్యక్తులు సరైనటువంటి రీతిలో పరిపాలనని చేయనందువల్ల ఈ టెర్రరిజం, ఉగ్రపంథీ ఇవన్నీ జరిగినందువల్ల ఏ ఆర్మీ అయితే ఎప్పుడు కూడా కేవలం యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తున్న ఆర్మీని తీసుకెళ్ళి ఈ కాశ్మీర్ లాంటి పరిస్థితుల్లో డిప్లాయ్ చేస్తున్నటువంటి దరిద్రమైన పరిస్థితులు వచ్చినందువల్ల మనం దీనివల్ల కొంచెం దెబ్బతినాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. సో ఈ కారణాలు ఏమైనా సరే ముఖ్యమైన కారణం ఏంటంటే పక్కన ఉన్నటువంటి మన పొరుగు ఉన్నటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. వాళ్ళ మెయిన్ ఉద్దేశం భారతదేశాన్ని ఖండాలుగా విభజించడం, 1000 years వార్ చేయడం, ఈ భారత్ తేరా టుకుడా హోగా అని చెప్పి అనడం, దానికి ఒక రిలీజియస్ స్లోగన్ని అలర్ట్ చేయడం నేను అందలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు పూజించే దేవుడు నాకు కూడా ఆరాధ్య దేవుడే. నేను దేవుళ్ళలో కులాలని మతాలను చూడమ్మా. దేవుడు అంటే దేవుడే, అందరికీ దేవుడే. అల్లా అందరికీ దేవుడే, రాముడు అందరికీ దేవుడే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ కొంతమంది కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేద్దాం అన్నటువంటి ఒక దురదృష్టమైనటువంటి ఉద్దేశంతో ఈ నిష్ఫలమైనటువంటి ఈ 80 ఏళ్ల నుంచి వాళ్ళు ఆ పరిశ్రమ చేస్తూనే వాళ్ళే దహించుకుపోయారు. చెరపుకురా చెడేవు అనే చిన్న వేమన సిద్ధాంతాన్ని మర్చిపోయినటువంటి ఒక దుర్భరమైనటువంటి ఒక మాఫియా తంత్రాలు రాజ్యం చేస్తున్నటువంటి పొరుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఉన్నప్పుడు పాపం 21 ఏళ్ల కుర్రాళ్ళు, ఎంతో ఫ్యూచర్ ఉన్న కుర్రాళ్ళు దేశం కోసం అమరులై బలైపోతున్నారమ్మా. వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత జాతికి ఉన్నదమ్మా. గత 14 ఏళ్ళుగా మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు కాశ్మీర్లో 370 తీసేసాం. మనం చాలా ఉధృతంగా మనం వెళ్ళుకుంటున్నాం. దిల్సుఖ్ నగర్లో నాకు తెలుసు, నేను ఇక్కడ డిఐజీ ఆపరేషన్స్ కొన్నప్పుడు ఒకే చోట 3 సార్లు బ్లాస్ట్ జరిగిన దిల్సుఖ్ నగర్లో. నేను 3 సార్లు వెళ్ళాను అక్కడ. గోకుల్ చాట్లో వెళ్ళాను నేను. అప్పుడు నేను డిఐజీ ఆపరేషన్స్గా ఉన్నాను ఇక్కడ. కానీ మళ్ళీ ఆ దిల్సుఖ్ నగర్ మనం చేయాల ఎన్ఎస్జీ డిమాండ్ తీసుకొచ్చాం. హైదరాబాద్ నగరాన్ని మనం కాపాడుకున్నాం. హైదరాబాద్లో పోలీసులకి నేను సెల్యూట్ చేస్తున్నా, హైదరాబాద్ ఆక్టోపస్కి సెల్యూట్ చేస్తున్నా, హైదరాబాద్లో ఉండే తెలంగాణ పోలీసులకి అలానే గ్రేహౌండ్స్కి సెల్యూట్ చేస్తున్నా, పోలీసు లీడర్షిప్ ఇచ్చిన హెచ్జే దొరగారికి నేను సెల్యూట్ చేస్తున్నా, అరవిందరావు సార్ దొరగారికి నేను సెల్యూట్ చేస్తున్నా, నా మిత్రుడు శివధరెడ్డికి డీజీగా ఉన్నటువంటి వారికి సెల్యూట్ చేస్తున్నా. పార్టీ ఏవైనా ప్రజల యొక్క సెక్యూరిటీ అనేది మతానికి కులాలకి ఊర్ధ్వంగా చూసి దేశ ప్రజల కోసం త్యాగం చేస్తున్నటువంటి ప్రతి పోలీసు అమరవీరుడికి, ప్రతి ఆర్మీ అమరవీరుడికి కన్నీటి నివాళులు అర్పిస్తూ, అన్నలారా మీరు చేసినటువంటి రక్త త్యాగం ఏ రోజు కూడా నిష్ఫలం కాదు, ఈ జాతి మిమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుందని మరొకసారి వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాను. రైట్ సార్, ఇదే మీరు చేసిన అంటే మీ సర్వీస్లో మీరు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఎవరైనా అటు మావోయిస్టులు కావచ్చు, నక్సలిస్టులు ఎవరైనా ఉన్నారా? నక్సలైట్స్ తోటి ఎన్కౌంటర్లు అంటే నేను ఆంధ్రప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో నేను పనిచేశానమ్మా. మా మేము ఎన్కౌంటర్ చాలా జరిగినాయి. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ నేను చేసినటువంటి దాంట్లో ఎప్పుడు కూడా మా మీద కాల్పులు జరిగినాయి, మేము కాల్పులు చేసాం, మేము కొంచెం ఇంజూర్ అయ్యాం, వాళ్ళు కూడా కొంచెం ఇంజూర్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఎప్పుడు కూడా మా సంసిద్ధత వల్ల డైరెక్ట్గా మోటివేట్ చేసినటువంటి ఆ రోజుల్లో చాలా పటిష్టంగా ఉండే వాళ్ళ ఆర్గనైజేషన్ కూడా. మేము కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే నా ఉద్దేశంలో ఒక పోలీస్ మ్యాన్స్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డెడ్ బాడీ ఆఫ్ ఎ నక్సలైట్. నేను మీ ముఖంగా అందరికీ చెప్తున్నా, ఏ పోలీస్ మ్యాన్స్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డెడ్ బాడీ ఆఫ్ ఎనీ యాంటీ సోషల్. నాకు నేను రాసుకున్నటువంటి హిందీలో ఒక వాక్యం ఉందమ్మా, శత్రువుగా గడమే
खुद को जिंदा रखना ही अपने आप में बहुत बड़ा विजय होती है. ఛత్తీస్గఢ్ జంగల్లో పోయి వాళ్ళు ఏర్పరిచినటువంటి ఆ పెట్టినటువంటి ఆ క్లేమైర్ బాంబ్స్ నుంచి ఆ లోకల్ హెడ్ కంప్స్ నుంచి తప్పించుకొని తిరుగుతూ వాళ్ళని మళ్ళీ కరెక్ట్ అయిన పథంలో తీసుకొస్తూ ఎప్పుడైతే తప్పని పరిస్థితుల్లో ఎన్కౌంటర్లు చేసి ఇంకా వాళ్ళు లొంగము మేము మిమ్మల్ని చంపుతాము లేదా చస్తామని వాళ్ళే భీషణమైన నిర్ణయం చేసుకున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో జరిగే ఎన్కౌంటర్లు మావోయిస్ట్ ఎన్కౌంటర్లు. అందుకని మావోయిస్ట్ ఎన్కౌంటర్లకేను మీరు టెర్రరిస్ట్ ఎన్కౌంటర్స్కి రెండు గుర్తుపెట్టద్దు దయచేసి. ఇవి రెండు డిఫరెంట్ అమ్మా. ఏ పోలీస్ మ్యాన్ కూడా మావోయిస్టులను చంపాలని చంపరు. అది తప్పని చాలా మంది పోలీసులు మావోయిస్టులు తోటాలకు బలైపోయారు. మావోయిస్టులు చంపిన ప్రతి పోలీసు వాడు కూడా పాపం అదే సమాజంలో ఉన్నటువంటి అదే స్థరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు యొక్క కొడుకులు కూతుళ్ళు కాదమ్మా. వాళ్ళు చిన్న చిన్న గ్రామాల నుంచి పోలీసుకు ఉద్యోగం కోసం యూనిఫామ్ లైవ్ చేస్తూ వచ్చిన మనుషులు. వాళ్ళని ఏది క్లాస్ వార్ అని చెప్పేసి లేదా శ్రేణి యుద్ధాలని చెప్పేసి మావోయిస్ట్ యొక్క సిద్ధాంతపరంగా కొంతమంది పాపం మేధావి వర్గం చెందిన వాళ్ళు కొంతమంది వారికి సరైన అవగాహన లేక వాళ్ళని వీళ్ళు చంపడం ఇలా జరగడం జరిగింది. ఫార్చునేట్లీ మన దేశం ఈ రోజున మార్చి 2026 వరకు మనం ఆ పెద్ద ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ మనం న్యూట్రలైజ్ చేయగలిగాం. నేను దీని మీద పిహెచ్డీ చేశానమ్మా ఐఐటి ఖరగ్పూర్లో. బాగా నీట్గా డీప్గా వెళ్ళి చేసిన సర్వీస్ అది. అందుకని గవర్నెన్స్ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే సరైన సేవలు ప్రభుత్వ యంత్రాంగాలు అన్నీ చేస్తాయో ఇది పోలీస్ సమస్య కానే కాదు. ఎక్కడైతే గవర్నమెంట్ ఫెయిల్ అయిందో అక్కడ ఈ మావోయిస్ట్. అందుకని నేను చెప్పుకున్న వాక్యం ఇది అందరి ద్వారా ప్రజలందరి ద్వారా చెప్తున్నా. ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యంతో చెప్తున్నా. అగర్ 1947 ठीक रहता AK-47 की जरूरत नहीं पड़ती. సార్ ఇక్కడ అడుగుతున్న టాపిక్ నక్సలిజం గురించి వచ్చింది ఒకటి అడుగుతున్నాను. సో రీసెంట్గా హిడ్మా ఎన్కౌంటర్ ఏ విధంగా చూస్తారు మీరు? చేసేదే ఉందమ్మా. ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగేది ఏంటంటే ఎన్కౌంటర్ ఈజ్ మీరు ఇప్పుడు నా మావోయిస్ట్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి నా సోదర ప్రజలందరికీ, వాళ్ళు కూడా మా ప్రజలే, వాళ్ళేమి పాకిస్తానీ సిటిజన్స్ కాదు, నా ప్రజలే వాళ్ళు. నా సోదర ప్రజలందరికీ కూడా నేను సోదరులు అంటలా, నేను సోదరులు అంటలేదు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని సోదరులు అనుకోరు. ఇప్పుడు నేను వాళ్ళని సోదరులు అనుకుంటే ఏదో నా వీక్నెస్ అనుకుంటారు. నా వీక్నెస్ కానే కదా అది. అందుకని నా సోదర ప్రజలందరికీ కూడా, ఎందుకంటే అందరి ప్రజలను కూడా వాళ్ళని కలిపి చూస్తున్నాను. నాకు వాళ్ళకి ఎలాంటి వర్గ వైషమ్యాలు ఎప్పుడు లేవమ్మా. నేను ఏ రోజు కూడా ఒక మావోయిస్ట్ని పట్టుకొని కొట్టడం కానీ ఇలాంటి చండాల పనులు నేను ఏ రోజు చేయలేదు. నేను ఎన్నెన్నో ఇంట్రాగేట్ చేశాను. వాళ్ళకి నేను గౌరవిస్తూ మాట్లాడాను, వాళ్ళు కూడా ఇప్పటిదాకా నా గౌరవిస్తూనే వచ్చారు. ఆ సుదృఢ చెప్తున్నాను నేను. వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి మావోయిస్ట్ సోదరు మీరు అడిగిన ప్రశ్న ఏంటమ్మా? మూల ప్రశ్న హిడ్మా. ఆ హిడ్మా అనే నా సోదరుడికి కూడా, అంటే నా సోదర ప్రజానీకంలో ఉన్నటువంటి ఒక భాగానికి కూడా, అతనికి కూడా తెలుసు 76 మంది సిఆర్పిఎఫ్ ఊత కోసి ఒకే రోజున ఏప్రిల్ 10న అతను ఆ పని చేసినప్పుడు పర్యవసానం ఏంటో తెలుసు అతనికి. ప్రపంచ చరిత్రలో, ప్రపంచ యుద్ధాల్లో కూడా ఏ రోజు జరిగినటువంటి పాశవిక కాండ జరిగింది ఏప్రిల్ 6, 2010. 76 మంది అమాయకులైనటువంటి 76 మంది సిఆర్పిఎఫ్ సైనికులు, వాళ్ళు సిఆర్పిఎఫ్ మనుషులంతా వాళ్ళు చేస్తుంటే అందరిని చెప్పి వాళ్ళ కత్తుకలు కోసి వాళ్ళ కాళ్ళను తీసి ఆ కాళ్ళ యొక్క యూనిఫామ్లు కూడా బూట్లను కూడా తీసుకెళ్ళిపోయారు. కొంతమంది తలలు కట్ చేసి తలతో ఫుట్బాల్ ఆడుకున్నారు. ఆ ఫుట్బాల్ ఆడుకున్న దాన్ని వాళ్ళని క్యాప్చర్ చేసి భారత్ తెర టుకుడా టుకుడా హోగా అని చెప్పేసి అన్ని చోట్ల కొన్ని వామపంక్తుల సభ్యులు దాంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు. మరి అలా చేసుకున్నప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ గురించి మీరు ఈ ప్రశ్న అడగడంలో ఎంత సంసిద్ధతోనైతే మీ విశేషానికి వదిలేస్తున్నానమ్మా. when you know the risks, when you did so much of thing, you think karma will save you. God will rescue you. You may not believe in God, but I believe in. And you are nobody to dictate to me whether I believe in God or not. I believe. I'm an Indian. I'm a Bharatiya. సనాతన ధర్మ యోధుడిని నేను. నువ్వు చెప్పిన మావోయిస్ట్ సిద్ధాంతాలు, మార్క్స్ సిద్ధాంతాలు వచ్చాల్సిన బాధ్యత అవసరమే లేదు నాకు. ఒక మావో కానీ ఒక మార్క్స్ కానీ నా దేశం మనిషి కాదు. వాళ్ళని గౌరవిస్తా సిద్ధాంతకర్తలుగా. వాళ్ళకి వాళ్ళ దేశాల్లో వాళ్ళ ప్రజలు వాళ్ళు గౌరవించుకుంటారు. అందరికీ నమస్కారం చేస్తా. అంతగాని వాళ్ళు చెప్పిన సిద్ధాంతాల కోసం అని చెప్పేసి నా దేశంలో ఉండే అమాయక ప్రజలు నేను బలి ఇవ్వను, బలే ఇవ్వను. జంతువులను కూడా బలి ఇవ్వను. నేను వెజిటేరియన్ అమ్మా. బలి అనే ప్రశ్న లేదు. అందుకని
అమాయకమైన ప్రజల్ని మీరు అమాయకం వాళ్ళ డ్యూటీలు చేసుకుంటే సిఆర్పిఎఫ్ని చంపి సాధించింది ఏంది నువ్వు? ఏ శ్రేణి యుద్ధాలు చెప్పి సాధించావు? ఎంతమంది టాటా బిర్లాలను నువ్వు ఎలిమినేట్ చేశావు? చేయలా. పోనీ మిగతా గవర్నమెంట్ సర్వెంట్లు ఏమైనా చేశావంటే చేయలా. పోలీసు వాళ్ళని చంపి వాళ్ళ ఆయుధాలు తీసుకొని మళ్ళీ చంపుతున్నావు. పోలీసు వాళ్ళంటే నీ ఉద్దేశంలో ఈ సమాజంలో ఉన్నటువంటి బడా ఆసాములకు అందరికీ సెక్యూరిటీ గార్డ్సా? కాదుగా. నీకు కూడా సెక్యూరిటీ గార్డ్సే. నువ్వు రేపు పొద్దున సరెండర్ అయితే నీ మీద ఉన్నటువంటి తల మీద ఉన్నటువంటి 30 లక్షలు నీకు ఇచ్చి మళ్ళీ నీ పార్టీ వాళ్ళు ఎవరు నిన్ను చంపకుండా చూసే శక్తి ఆ డిపార్ట్మెంట్దే. వాళ్లే నిన్ను కాచుకున్నారు. అన్నాలారా అక్కలారా అందరికీ వందనాలు అంటారు వాళ్ళు. ఆ వందనాలు మేము కూడా తెలియజేస్తున్నాం. మేము కూడా ప్రజలమే. ఒక రోజున ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఫంక్షన్లో ఇది అయిన తర్వాత ఆ రోజుల్లో ఉండే కొంతమంది నాయకులు మావోయిస్ట్ సిద్ధాంతాలు వచ్చి వాళ్ళందరికీ ప్రశ్న వేశాను నేను ఒకే గ్రూప్ మీద. అన్నా ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, ఈ ప్రతి పనికి మన అన్నావే అన్నా, ఈ ఊరు నీదే కదే, మాది కూడానే, అది గమనించవే అన్నా. మేము కూడా ఈ ఊరు వాళ్ళమే అన్నా, మేము కూడా ఎక్కడ వాళ్ళం కాదు, ఈ ఊరు మాది కూడానే, మమ్మల్ని కూడా ఈ ఊరు వాళ్ళమని నువ్వు కూడా గమనించన్నా అని అన్నా. ఎస్, అది గమనించుకోవాలి. ఈ రోజున వస్తున్నది అది. ఎందుకంటే ఈ సమాజంలో అందరూ బాగుండాలంటే అందరి బాధ్యత ఉన్నది. నమ్మిన సిద్ధాంతాలు తప్పు కాదమ్మా. వాళ్ళలో చాలామంది చాలా విజ్ఞాపరులు ఉన్నారు, మంచి మేధా సంపత్తి ఉన్న వ్యక్తులు ఉన్నారు, చాలా డెడికేట్గా పనిచేసి ఉన్నారు. ఈ దేశం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి వ్యక్తుల్ని అక్కడ పెట్టుకొని మనం పోగొట్టుకున్నాం. ఏ రకంగా మంచి వ్యక్తుల్ని మనం మిగతా దేశాలకు పంపించామో అదే రకమైనటువంటి మేధా సంపత్తి వ్యక్తులను అలా జంగల్ మహల్లో కూడా పంపించాం మనం. అందుకని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పెట్టుకొని మంచి సమాజాన్ని పెట్టుకొని భారతదేశం అనేది 2047 నాటికి ప్రపంచ దేశాలు నంబర్ 1 ఎదగాలంటే వాళ్ళని భారతదేశం నుంచి బయటకు వెళ్ళిపోయిన అందరినీ కూడా తీసుకొచ్చి మనం ఈ రోజున విశ్వానికి ఒక నేతృత్వం ఇవ్వాలి, ప్రపంచానికి ఒక నేతృత్వం ఇవ్వాలి మనం మన నాలెడ్జ్ ద్వారా. ఆ రోజు వచ్చిందని నేను అనుకుంటున్నా. రైట్. నా ఉద్దేశం అమ్మా, ఒక ఫార్ములా ఉంది నాకు. మహామాగా = NUV 2047. మేక్ ఆర్యావర్త ఆల్వేస్ హ్యాపీ. హ్యాపీ ఆల్వేస్. మేక్ ఆర్యావర్త గ్రేట్ ఆల్వేస్. మేక్ ఆర్యావర్త హ్యాపీయెస్ట్ ఆల్వేస్. మహా. మేక్ ఆర్యావర్త గ్రేటెస్ట్ ఆల్వేస్. త్రూ న్యూమరో యునో భారత్ 2047. 2047 కల్లా న్యూమరో యునో భారత్. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ బై అనదర్ ఫార్ములా, ABC to the power of 3. ABC for ABC through ABC. America, Bharat, China. If Bharat has to be better than America on the left and China on the right, it has to have institutions of ABC. Indian Institute of Management of Ahmedabad, Bengaluru and Calcutta. And it has to have personalities of ABC. Namely, Ashfaq Ullah Khan, Bhagat Singh and the one and the only Chandrasekhar Azad. Right. సరే, ఇక్కడ నేను అలాంటి యూత్ ఉన్నప్పుడు, ఇలాంటి ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు मुल्के बनती हैं, महान मुल्के बनती हैं. ओके. देश महान होगा. देश महान में खाली लाल किला से बहुत बड़ा ऐलान करने से देश महान नहीं बनता. देश तब भी महान बनेगा जब देश में महान बनने वाले इंस्टीट्यूशंस खड़ा हो और उस इंस्टीट्यूशन के रन करने वाले उद्यम हमारे देश की नौजवान में हो, तभी बनेगा. ओके. సార్, నేను ఇక్కడ సినిమాలో చాలా వరకు చూశాను, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అంటే రాజకీయ నాయకులకు ఊడికం చేయడం లాంటివి చాలా వరకు సినిమాల్లో కనిపిస్తుంటాయి. అవి నిజ జీవితంలో కరెక్టేనా? Politician is a victim of corruption in this country. Right. Okay. Politician is not the origin. I have a tremendous respect for politicians. How would you say? చెప్తాను. నేను ఒక సర్పంచ్గా పోటీ చేయాల, నేను ఒక వార్డు మెంబర్గా పోటీ చేయాల. ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ ఎలక్షన్స్ కండక్ట్ చేశాను నేను. స్పెషల్ అబ్జర్వర్గా కూడా కండక్ట్ చేశాను. అలాంటి రిస్క్ ఆయన తీసుకున్నాడు. ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని నడిపేవాడికి ఎంత కష్టమో తెలిసి నాకు, రేపొద్దున నేను గెలుస్తానో లేదో, గెలిస్తే నేను అక్కడ ఉంటానో లేదో, నాకు మళ్ళీ గెలిచినా కూడా మళ్ళీ టికెట్ వస్తుందో రాదో, ఇన్ని అన్సర్టనిటీస్ మధ్య తమ ఫ్యామిలీ బాధ్యతలు తీసుకుంటూ, తమ కొడుకుల్ని కూతుర్ని చూసుకుంటూ, తమ యొక్క కుటుంబ పోషణ కోసం చేస్తున్నటువంటి పొలిటీషియన్స్ అనేవాడు దేశం యొక్క డెమోక్రసీకి చాలా ఇంపార్టెంట్. డెమోక్రసీ, పొలిటీషియన్ అనే వ్యక్తి రిస్క్ తీసుకునే పొలిటీషియన్ ఉన్నప్పుడే డెమోక్రసీ. ఇక్కడికి వస్తున్నప్పుడు అక్కడ నేను చూశాను చాలా మంది యువకులు మెడలో ఒక బ్యాడ్జీలు వేసుకొని ఛాయ్ తాగుతున్నారు. ఆ ఛాయ్ దుకాణం ఉంది కాబట్టి తాగుతున్నారు.
ఇదే కనుక ఆ ఎయిర్పోర్ట్లో వెళ్ళి 10 రూపాయలకి 10 రూపాయలు ఛాయ్ తాగలరా? ఎయిర్పోర్ట్కి వెళ్తే 300 రూపాయలు పెట్టి పీడిస్తాడు మిమ్మల్ని కదా. దాని అర్థం ఇక్కడ ఛాయ్ దుకాణం పెట్టుకొని రిస్క్ తీసుకున్నాడు ఆ వ్యక్తి. బడ్డీ కొట్ల మీద ప్రతిరోజు మీకు జామకాయలు అమ్ముతుంటాడు, రిస్క్ తీసుకున్నాడు. ఆ బడ్డీ కొట్టు, ఆ తోపుడు బండి లేకపోతే మీకు 10 రూపాయలకి 30 రూపాయలకి 1 కేజీ జామ పండు రావు. నిన్ననే కొన్నా, అందుకని తెలుసు నాకు కదా. మరి రిస్క్ తీసుకునే తోపుడు బండి అతనికి ఎంత రిస్క్ ఉన్నదో ఒక పొలిటీషియన్కి ఎంత రిస్క్ ఉంటుంది. అతను రిస్క్ తీసుకున్నాడు. ఆ రిస్క్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఇంకొక పొలిటీషియన్. మరి కరప్షన్ పొలిటీషియన్స్ అని అంటున్నావు కదమ్మా. సినిమాలు చూసి ఒక విషయం చెప్తా తల్లి, ఈ దేశంలో ఉండే కరప్షన్ కి మూల కారణం ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు కాదు. ఎందుకంటే మీ 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 అమ్మమ్మ గారి హయాంలో నువ్వు చూస్తే బ్లాక్ అండ్ వైట్ సినిమాల హయాంలో చూస్తే, ఇప్పటికైనా ఈ రోజు యూట్యూబ్ చూసి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడు, 175, 80 దాకా ఎక్కడ కూడా పోలీసు వాళ్ళని విలన్లుగా చూపించరా. పోలీస్ అంటేనే భయపడతారు. పోలీసు నుంచి ఫోన్ వస్తుందంటే ఈ హీరోలు కూడా భయపడి పరిగెడతారు. అలాంటి సినిమాలు చూపించారు. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మధ్యలో గ్రే లేదమ్మా, ఈదర్ బ్లాక్ ఆర్ వైట్. ఆ రోజులు ఉండే పొలిటీషియన్స్ తమ జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసేవాళ్ళు. అలాంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని చాలా మంది చూసా. జలగం వెంగళరావుని చూసా, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని చూసా, టగుటూరి ప్రకాశం గారి గురించి విన్నా. అలాంటి గొప్ప వ్యక్తులు ఏలిన దేశం ఇది. అన్న ఎన్టీ రామారావు గారు ఎన్నెన్నో సేవ చేసిన మంత్రులు. ఇలాగా ఈ దేశం, మన తెలుగుదేశం, మన 2 రాష్ట్రాల గురించి చెప్తున్నానమ్మా. ఈ 2 రాష్ట్రాల్లో దామోదరం సంజయ్ గారు ఒక్కరిని మించిన ఒకరు త్యాగాలు చేసిన మహానుభావులు. ఆ రోజులో ఆ పాలిటీషియన్స్, ఇదే సిస్టమ్. మధ్యలో ఏమైనా రాజ్యాంగం మారిందమ్మా? యంత్రాంగం మారింది, తంత్రాంగం మారింది, మంత్రాంగం మారింది. దానివల్ల కరప్షన్ అనే దానికి పొలిటీషియన్స్ కనిపిస్తున్నారు. పొలిటీషియన్స్ యొక్క కరప్షన్ వెనక చేసేది యంత్రాంగం మీద, మంత్రాంగం మీద, తంత్రాంగం మీద మీకు పట్టు ఉంటే ఈ పొలిటీషియన్సే మళ్ళీ భారతదేశాన్ని బ్రహ్మాండంగా ఆ టంగుటూరి ప్రకాశం గారి ఆ టైంలో తీసుకురావచ్చు. అది కాంతి. ఎందుకని ఈ సినిమాల్లో చూపించే వాటి గురించి మీరు అందరం కలిపి అనుకుంటే బాగుంటుంది. నాకెందుకులే అని అనేవాడు ఒకడు, అయితే నాకేంటని కోట శ్రీనివాసరావు అనుకునేవాడు. ఈ 2 ఉండకూడదమ్మా అన్నప్పుడు మాత్రమే సరిగ్గా జరుగుతుంది. నాకు తెలుసు ఈ దేశం యొక్క సమస్యలు అంటో, సమాధానం కూడా నాకు తెలుసు. ప్రజలు అవకాశం ఇస్తే సమాధానం నేను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తా. ఇంతకుముందు చాలాసార్లు చూపించా, ఇంకా ముందు కూడా చూపిస్తాను. ఓకే సార్. సో కమింగ్ టు ద జెన్జీ, ఈ జనరేషన్లో ఎక్కువ సైబర్ క్రైమ్ చాలా అవుతున్నాయి. చాలా వరకు మా ఫ్రెండ్ ఫోటో కూడా చాలా వరకు మార్ఫింగ్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సార్. సో అలాంటి వాటి నుంచి అటు అమ్మాయిలకు కావచ్చు, యువత కావచ్చు, ఎలా వాటి బారిన పడకుండా ఏం చేయాలి? ముఖ్యం ఒకటేనమ్మా, 2015 సంవత్సరంలో ఈ ఫేస్బుక్లు ఇవన్నీ వస్తున్న కాలంలో, వాట్సాప్ వస్తున్న కాలంలో, నేను అప్పట్లో ఫరీదాబాద్లో సిఆర్పిఎఫ్ అకాడమీ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న స్కూల్కి వెళ్ళి ఒక మాట చెప్పా అమ్మాయిలకి, ముఖ్యంగా నా కూతుళ్ళకి అందరికీ చెప్పా. నువ్వు కూడా నా కూతురు లాంటిదేనమ్మా, అందుకని నీకు కూడా చెప్తున్నానమ్మా. అమ్మా, నీ ఫేస్ బ్రహ్మాండంగా ఉంది, నీ పక్కన ఒక పుస్తకం ఉంది, నీకెందుకమ్మా మళ్ళీ ఫేస్బుక్? మన వీక్నెస్లే మనల్ని సైబర్ క్రైమ్ తీసుకొస్తున్నాయి. మనం జాగ్రత్తగా ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు. స్వేచ్ఛ అనేది పరిమితుల్లో ఉండాలి. పరిమితి అంటే ఏంటి? పరి అంటే చుట్టుపక్కల, మితి అంటే ఏంటి? లిమిటేషన్. స్వేచ్ఛ అనేది పరిమితులు ఉన్నప్పుడే లిమిటేషన్. అంటే ఒక షుగర్ కూడా నువ్వు కరెక్ట్ అయిన మోతాదులు తీసుకుంటే అది నీకు ఎనర్జీ, కరెక్ట్ మోతాదు తప్పితే అది డయాబెటీస్. ఏదైనా లిమిటెడ్. సాల్ట్ కూడా కరెక్ట్ అని తీసుకుంటే నీకు రుచి, ఎక్కువ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్. మితంగా ఉన్నప్పుడే ఏదైనా. అతి ప్రేమ ఉంటే విడాకులు దారితీస్తుంది, అనుమానాలకు దారితీస్తుంది. అతి సర్వత్ర వర్జయేత్ అన్న మన సంస్కృత నానుడి. ఏదైనా అతి కాకుండా లిమిటేషన్ ఉండాలి, పరిమితులు ఉండాలి స్వేచ్ఛని. ఈ స్వేచ్ఛలకు పరిమితులు ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా మీరు ఏ సైబర్ క్రైమ్కి గురి కారు. రెండో విషయం చెప్తున్నా, బీ అలర్ట్. ఆల్వేస్ యూ షుడ్ నో వేర్. ఇంకొక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందమ్మా, నాకు నేను రాసుకుంది, వేర్ థింగ్స్ క్యాన్ గో రాంగ్ విల్ గో రాంగ్. వేర్ థింగ్స్ క్యాన్ గో రాంగ్ విల్ గో రాంగ్. ఎక్కడైతే అంటే లక్క మీద ఆధారపడో, నాకేం కాదులే, వాడికి అవుతులే, నాకేం కాదులే, నువ్వేమైనా పెద్ద తోపా తురం కానువా, వాడికేంది నీకెందుకు కాదు, ఖచ్చితంగా అవుతుంది. దాని నుంచి లెసన్ నేర్చుకోవాలి. థర్డ్ వన్ ఈజ్ యూ షుడ్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ అదర్స్. Fourth, don't reinvent the zero. Zero has already been invented by somebody. In other words, fifth one is Kaizen, constant improvement.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బీ సింపుల్, బీ అలర్ట్, హ్యావ్ ఎ గ్రేట్ ఐడియా, హ్యావ్ ఎ గ్రేట్ ఐడియల్ బిఫోర్ యువర్ లైఫ్ దాన్ ఏ కన్జ్యూమరిస్ట్. Be a producer, earn the right of being a consumer, and then become a consumer. Right. Without being a producer, you have no right to be a consumer, because if you are a consumer minus a producer, you are a parasite on the society. Right. And that this society, my country, my Bharat, has no place for parasites. Be it a politician, be it an officer, be it anybody. Okay. This is my statement today with full responsibility. Okay, sir. Yes. సో ఫైనల్ గా మొత్తం సోషల్ మీడియా అంతా సంచలనంగా యూట్యూబర్ అన్వేష్ ఎక్కడో ఉన్నాడు, అసలు రాష్ట్రానికి దేశాలకు ఎక్కడెక్కడో తిరుగుకుంటా. అలాంటి వాళ్ళు అమ్మా మనం సమయం వేస్ట్ చేసుకుంటాం ఇలాంటి వాటి గురించి. అంతే అంటారు. సమయం ఎందుకమ్మా వేస్ట్ చేసుకుంటాం? ఇవి అసలు ఇష్యూస్ అమ్మా మనకి. ఎవరో గురించి ఏదో ఆయన గురించి ఏదో ఎవడో అన్నాడు, ఆ స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛ మనం ఈ ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకోవాలంటే లెట్ us నాట్ బి లైక్ హిమ్ అని తెలుసుకోండి. చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది. అదే సార్, ఏ విధంగా ఇంకా కూడా ఉంది, చట్టం ఉంది, పట్టుకుంటుంది. ఈ రోజు కాదు రేపు జరుగుతుంది. ఇంతవరకు చట్టం నుంచి తప్పించుకొని మనగాడి నేను ఎప్పుడు చూడాల. నోబడి, నన్. ప్లీజ్ అండర్స్టాండ్. మీ ద్వారా అందరికి చెప్తున్నా, చెయ్యి ఊపి మరీ చెప్తున్నా, సంగ్రహ చేస్తూ చెప్తున్నా. ఇక్కడ ఎందుకమ్మా ఓటుకి చిక్కడానికి ఇక్కడ వేసేది? నేను జార్ఖండ్కి వెళ్ళినప్పుడు అడిగా ఓటర్స్ని, స్పెషల్ అబ్జర్వర్ వెళ్ళినప్పుడు, ఏమయ్యా నీకు ఎక్కడ ఎందుకు అయ్యా ఓటు వేస్తారని అడిగా. నువ్వు చెప్పమ్మా, ఇక్కడే ఎందుకు పడతారు, ఇక్కడే ఎందుకు పడతారు ఓటు? చూపుడు వేలు అది సంథింగ్. ఆ చూపుడు వేలు అంటే ఇక్కడ ఇది కూడా వేలే కదా, ఇది అసలైంది కదా నీ ఐడెంటిటీ. అవును అవును. ఇక్కడ ఎందుకు పడతారు? రైట్ పర్సన్ ఎన్నుకోవడానికని. రైట్ పర్సన్ ఎన్నుకోవడానికని. రైట్ పర్సన్ ఎన్నుకోవడానికనా? అదేనా నా ఉద్దేశం? నేను చెప్తున్నా మీకు. చెప్పండి. ఉద్దేశం అంటే ఏమి లేదు, దానికి ఒక చిన్న రూల్ ఉంది. కానీ అసలు నేను అనుకోవడం ఏంటంటే, అరే तुमको हमने पद दिखा रहे हैं असेंबली के लिए, तुमको भेज रहे हैं असेंबली के लिए, अगर तुम ठीक से काम नहीं करोगे उसी हिसाब से तुमको कॉलर पकड़ के नीचे हम फेंक देंगे कुओं में. याद रखो. इसलिए ఈ అంగుల్ ద్వారానే మనం వార్నింగ్ ఇస్తాం, ఈ అంగుల్ ద్వారానే మనం రాస్తాం, ఈ అంగుల్ ద్వారానే ట్రిగ్గర్ నొక్కుతాం, ఈ అంగుల్ ద్వారానే మరొకటి దారి చూపిస్తాం. ఓకే సార్. దానికమ్మా. ఓకే. సో ఇప్పటి జనరేషన్ అయితే జెన్జీ ఉందో, ఇది నార్కోటిక్స్ అయితే చాలా వరకు డ్రగ్స్ కి, గాంజాకి అలవాటు ఉన్న యువత ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళ గురించి అవేర్నెస్. తల్లిదండ్రులకి నమస్కరించాలన్నటువంటి విఘ్నత మర్చిపోతున్న ఈ రోజుల్లో పొద్దుస్తమానం పొద్దు నుంచి రాత్రి వరకు ఒక కాంపిటీషన్కి వెళ్ళాలి, కన్జ్యూమర్స్ వాడికి ఎంతోనే నాకెంతో కంపేర్ చేసుకుంటూ పోతున్న ఈ రోజుల్లో నేను యువతను అస్సలు బ్లేమ్ చేయనమ్మా. ఓకే. దే ఆర్ విక్టిమ్స్. లైక్ ఐ టోల్డ్ యూ, politicians are victims. Right. The current generation also is victims because of the abdication of the responsibility of their previous generations. Okay. వీళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కంప్లీట్గా వదిలేసినందువల్ల జరుగుతున్న పనులు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి, ఈ దేశం యొక్క డిఎన్ఏలో, ఆ 10,000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ దేశం యొక్క డిఎన్ఏలో, నీ రక్తంలో, నా రక్తంలో, మన దేశంలో ఉన్న 140 కోట్ల మంది రక్తంలో ఆ డిఎన్ఏలో ఉండే ఆ పవర్ ఏంటో తెలుసా? ఒక్కసారి ఆ పెను ఉప్పనలాగా ఒక మంచి వ్యక్తి లేదా ఒక మంచి ఉద్దేశం కనుక చేస్తే ఈ డ్రగ్లు అన్ని కూడా వదిలేసి తొంగలో తొక్కి మళ్ళీ దేశం కోసం సై అనుకుంటూ జై జవాన్ జై కిసాన్ అనుకుంటూ తుంగ తరంగాలు చేసుకుంటే గొప్ప జాతమ్మ మనది. ఈ చిన్న వాటికంటే విచలత కాబాకండి. నథింగ్ ఇస్ దేర్. ఇక్కడే చాలా వరకు పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారో వాళ్ళని జస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి మాత్రమే వదిలేస్తారు. బట్ నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పోలీసులు చాలా వరకు విచారణ చేసి అరెస్ట్ చేశారు. చట్టంలో కొన్ని చట్టం అనేది ఎప్పుడు కూడా స్టాటిక్ కాదు, డైనమిక్. అది ఈ రోజున ఈ చట్టంలో చేశారు, ఇది తెలుస్తున్నది మనకి, ఇందులో తప్పు ఉన్నది కాబట్టి ఎమ్మెల్యేలు వాటిని సంశోధన చేస్తారు, ఇంకొక కొత్త యాక్ట్ తీసుకొస్తారు. ఇలా చాలా యాక్షన్ మనం పాస్ చేస్తాం, మనం చూస్తున్నాం. ఆర్టికల్ 317 కూడా తీసేసాం మనం. సరే, ఎప్పుడు డోంట్ లూజ్ ద హోప్. ఓకే. ఇవాళ కాకపోతే రేపైనా సరే. అంటే కోట శ్రీనివాసరావు గారిది ఇంకొక డైలాగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది, లేట్ కోట శ్రీనివాసరావు గారిది. ఒకటేమో ఇది అయితే నాకేంటని, ఇంకోటి ఒక సినిమాలో ఒక మంచి డైలాగ్ కొట్టాడు ఆయన, ఎందరో నేరగాళ్ళు అందరికీ ఉరితాళ్ళు. ఎందరో నేరగాళ్ళు అందరికీ ఉరితాళ్ళు. అంటే మన త్యాగరాజస్వామి కీర్తన ఉండేది, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలాగా ఎందరో నేరగాళ్ళు అందరికీ ఉరితాళ్ళు. ప్రతి ఒక్క నేరస్తుడికి
ఒక ఉరితాడు సిద్ధమై ఉంటుందమ్మా. ప్రతి ఒక్క క్రిమినల్కి కూడా దేర్ ఇస్ ఏ ఆర్ఏసీ అంటారు కదా. ఆర్ఏసీ అంటే ఏంటమ్మా చెప్పు. ఆర్ఏసీ అంటే ఏంటి? అంతా నాకు ఆర్ఏసీ అమ్మా. ఆర్ఏసీ ఓకే. రైల్వే రిజర్వేషన్ లో ఆర్ఏసీ అంటావా? అవును. ఆర్ఏసీ అంటే ఏంటి? రిజర్వేషన్ అగేన్స్ట్ క్యాన్సిలేషన్ ఓకే కదా. ప్రతి నేరగాడికి కూడా తిహార్ జైల్లో లేదా చంచల్గూడ జైల్లో రిజర్వేషన్ అగేన్స్ట్ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఒకటి ఖాళీ కాగానే వీడు వెళ్తాడు లోపలికి, ఖచ్చితంగా వెళ్తాడు, నో డౌట్. ఓకే ఓకే సార్, అది చాలా వరకు ఇప్పుడు చిన్నపిల్ల అయితే ఈ దేశ చరిత్రలో ఏ పనిష్మెంట్ ఆచకుండా లైఫ్ లాంగ్ దోనంబరి చేస్తూ క్రైమ్ చేసుకుంటూ హాయిగా హ్యాపీగా 100 ఏళ్ళు బతికిన చరిత్ర ఒక్కడిది లేదు ఈ దేశ చరిత్రలో గత 10,000 సంవత్సరాలుగా చెప్తున్నా. సో ఆ ధైర్యం పెట్టుకోండి దేశ ప్రజలుగా, ముఖ్యంగా మీ జనరేషన్ గురించి చెప్తున్నా. రైట్ థ్యాంక్ యూ సార్. ఈ జనరేషన్ ఎవరైతే చాలా వరకు పోక్సో కేసు గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అంటే దానిపైన ఎక్కువ స్టడీ కూడా చేస్తూ, అంటే చాలా వరకు ఆ కేసెస్ కూడా అయినాయి. సో వారికి కేవలం జీవిత ఖైదు మాత్రమే ఎందుకు సార్? జీవిత ఖైదు ఎందుకంటే కొంతమందిని ఉరిదీశను కూడా తీశారు ఈ పాస్కో కేసులో. నాకు తెలుసు ధనంజయ్ చటర్జీ అని లాస్ట్ లో అతను కూడా ఒక 15 ఏళ్ల అమ్మాయిని హేతల్ పారెక్ అనే అమ్మాయిని రేప్ చేస్తే బెంగాల్లో అతను ఉరిదీయడం జరిగింది. అది లాస్ట్ ఉరిదీయడం జరిగింది. అంటే ఈ పోస్కో లాంటి కేసెస్లో ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేసి జీవిత ఖైదీలుగా ఉరిదీయడం కూడా చాలా మందికి వస్తున్నాయి. ఉరి అనేది మన దేశంలో ఒక న్యాయస్థానం, ఒక డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి ఉరిదీయగలడు, అంటే ఉరి శిక్ష వేయగలడు. ఆ తర్వాత అది హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి లేదా హైకోర్టు అప్రూవ్ చేయాలి. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా దాన్ని అప్రూవ్ చేయాలి. ఆ తర్వాత అల్టిమేట్గా ఇతను కనుక క్లెమెన్సీకి వెళ్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఒప్పుకోవాలి లేదా క్షమించాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్షమించగల ఆ పవర్ ఉంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఫోర్సెస్. యునైటెడ్ స్టేట్స్ లో ఉంది, మనకు కూడా ఉంది. కాబట్టి ఈ ప్రక్రియ ఉరిదీయడం అంటే ఒకసారి ఒక తప్పు జరిగితే మళ్ళీ ఒకసారి తప్పు తెలిసి ఇతని మీద ఫాల్స్ కేసు వేశారు, ఇతను అసలు తప్పే చేయలేదని తర్వాత తెలిస్తే ఒకసారి చనిపోయిన మనిషిని మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఇన్ని పెట్టారు. అందుకని నేను అనుకోవడం ఇది ఈ సిస్టంలో దేశ ప్రజలు కనుక అనుకుంటే వీళ్ళని కనీసం ఒక 2 ఏళ్లలో ఉరి శిక్ష అమలు చేయాలని ఒక దేశం కనుక దేశ ప్రజలు అనుకుని అది ఒక పెద్ద రిజల్యూషన్ అయ్యి ఒక చట్టం పాస్ చేస్తే 2 ఏళ్లలో ఉరి తీయాలి. మరి చేసే ప్రజలు అనుకోవాలి. దేశ ప్రజలు అనుకోకుండా నేను ఇక్కడ వచ్చి బల్లగుద్ది వాదించడం ఉపయోగం లేదు. అది కానూనీ సమస్య, అది ఇట్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ లా. అన్లెస్ యూ హ్యావ్ ఎ లా యూ కాంట్ జస్ట్ టేబుల్ దబ్బడాయిచి ఇట్లా చేయాలి అట్లా చేయాలని నా ఒపీనియన్ డజంట్ మ్యాటర్. హూ యామ్ ఐ? If the law is there, then we must implement the law. If there is no law, till now there is no law, so make it a law. If 2 years, 3 years, 10 years, 15 years ఏదో ఒకటి లా పెట్టుకుందాం. ఒకసారి ఉరి శిక్ష చేసిన తర్వాత 2 ఏళ్లలో ఉరి అమలు చేయండి, లేదా దాన్ని తీసి పారేసి యావజ్జీవ కారాగారం చేయండి. ఈ లోపల ఎవరెవరికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళని చేయండి. వాళ్ళు కనుక పని చేయకుండా ఉంటే వాళ్ళని ఉరి తీయండి. ఇలా చెప్పండి ఒకటి. రైట్. ఉరి శిక్ష లాంటి రెస్పాన్సిబిలిటీ తీయకుండా వాళ్ళ దగ్గర గురించి డబ్బులు తీసుకొని ఉరిని చేసేవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఉరి తీయాలి కదా. మరి తప్ప అది బాధ్యత కదా. ఉరి అంటే కేవలం కంఠానికి వేయడం ఉరి కాదు. సమాజంలో బాగా బతికిన వ్యక్తి 10 మందికి తన మొహం కూడా చూపించుకోవడానికి మించిన ఊరి ఇంకొకటి ఉందమ్మా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆన్సర్ వస్తుంది. మరి నీ సిగ్నేచర్ని నువ్వే ఫోర్జ్ చేసుకున్నటువంటి పరమ దుర్మార్గమైనటువంటి పరిస్థితి నీకు వస్తే అంతకు మించిన ఊరు ఇంకోటి ఉందని అడుగుతున్నా. రైట్. ఇఫ్ ఐఎమ్ కంపెల్డ్ టు ఫోర్జ్ మై ఓన్ సిగ్నేచర్, then you think is there any worst punishment than that? I'm asking you. Nobody asked this question till date in the universe. I am asking. So final question, మీ IPS సర్వీస్ లో మీరు టేకప్ చేసిన ది బెస్ట్ కేసు ఏంటి? నా బెస్ట్ కేసు అంటే అమ్మా, నేను కోల్ మాఫియాని కంప్లీట్ గా ఎలిమినేట్ చేశాను ఎస్పీ బర్ధవాన్. నాకు మా ముఖ్యమంత్రి గారు బుద్ధదేవ్ భట్టాచార్య గారు నాకు పవర్ ఇచ్చి పంపించారు బర్ధవాన్ అనే జిల్లాకి. దానికి హైదరాబాద్కు సంబంధం ఉందమ్మా. 2001 ఆగస్టులో 2001 ఎలక్షన్స్ అయిన తర్వాత బుద్ధదేవ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఏ రకంగా 25 సంవత్సరాల ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాం, 25 సంవత్సరాల క్రితం వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడే ఒక 2 నెలల తర్వాత ఒక ఖాదిమ్ అనే ఇండస్ట్రీ ఉంది, మీరు పేరు ఉంటారు, ఖాదిమ్ చెప్పల కంపెనీ. వాళ్ళ ఓనర్ని కిడ్నాప్ చేశారు విక్టోరియా మెమోరియల్ దగ్గర నుంచి. హైదరాబాద్ కలకటాలో మెయిన్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి, మెయిన్ మన పార్క్ స్ట్రీట్ దగ్గర నుంచి. చాలా పెద్ద దుమారం అయిపోయింది అది ముఖ్యమంత్రి పదవి కూడా ఒక రకంగా ముఖ్యమంత్రి పదవి గండం ఏర్పడేంత పరిస్థితి వచ్చింది. అందరూ చేతులు ఎత్తేసారు, పెద్ద పెద్ద మొనగాళ్ళంతా. అప్పుడు నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. హైదరాబాద్కి వచ్చాను నేను. నా భార్య కూడా తెలియకుండా నేను ఇక్కడ ఉండి గడ్డం పెంచుకొని చార్మినార్ దగ్గరికి వెళ్ళి గాజులు అమ్మి అట్లా చేసి ఆ మెయిన్ వ్యక్తులందరూ కూడా
ఆ మొత్తం వల వేసి పన్ని ఇక్కడ ఉండే లోకల్ పోలీసు వాళ్ళందరూ కూడా ఇప్పుడు పేరవారం రాములు గారు సిపిగా ఉండేవారు. వారు హెల్ప్ తీసుకొని అరవిందరావు సారు అట్లనే శర్మ సారు వీళ్ళందరూ హెల్ప్ తీసుకొని చేశాము. స్ట్రింగ్ ఆపరేషన్ కదా, ఆ స్ట్రింగ్ ఆపరేషన్ చేసి మెయిన్ గ్యాంగ్ని పట్టుకొని 15 మందిని అరెస్ట్ చేసి నేను కలెక్టర్ తీసుకెళ్లాను. 15 మందిని మెయిన్ గ్యాంగ్. అందులో చాలా రికవరీ చేసిన మనీ కూడా రికవరీ చేశాము. చేసిన తర్వాత ఆ కేసు తర్వాత అప్పుడు నాకు ఒక పెద్ద హీరో వెల్కమ్ లాగా ఇచ్చారు. నన్ను రిసీవ్ చేసుకోవడం కోసం మొత్తం డిపార్ట్మెంట్ అంతా కదిలి వచ్చింది. ఈ మధ్యలోనే నన్ను ఎస్పీ బర్ధవాన్గా వేశారు. ఈ జరుగుతున్న కాలంలోనే నా భార్యకు కూడా తెలియదు అప్పుడు నేను ఎక్కడున్నాను, ఏం అసలు ఉన్నానా లేదు కూడా తెలియదు. 15 రోజులు నేను ఇన్కాగ్నేట్గా వెళ్ళిపోయాను. నా పేరు మార్చుకున్నాను, అన్నీ మార్చుకున్నాను. అప్పుడు నన్ను ఎస్పీ బర్ధవాన్గా వేశారు. విషయం అది కాదు, ఇది పెద్ద కేసు అని కాదు, నేను చేసింది ఇంతవరకే. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశారు, అతను కన్విక్ట్ అయ్యాడు. దాని మీద దావుద్ ఇబ్రాహిం గ్యాంగ్ మెంబర్స్ వాడిని పట్టుకున్నారు. ఇంతవరకే చేశాను దాంట్లో. అది కాదు చెప్పండి, నేను నా లైఫ్లో నేను బాగా ఎంజాయ్ చేసింది 2.5 సంవత్సరాలు కష్టపడి ఒక వ్యక్తి అనుకుంటే వ్యవస్థను మార్చగలడు అన్నదానికి నేనే పెద్ద ఎగ్జాంపుల్ అని నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా. 2,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్ ఈసీఐఎల్కి తీసుకొచ్చా. మొత్తం కోలి మాఫియాని ఎలిమినేట్ చేశా. ఒక ఎస్పీ అనుకుంటే ఏ నేతలు కానీ, ఏ అన్నలు కానీ, ఏ తమ్ముళ్ళు కానీ, ఎవ్వరు, ఏ న్యూస్ రిపోర్టర్లు కానీ, ఏ యూట్యూబర్స్ కానీ ఎవ్వడు ఏం చేయలేడని. నాలో ఏమి లేకపోతే మీరు ఏం చేయగలరా మన బ్లాక్మెయిల్? ఏ రిపోర్టర్ నుండి బ్లాక్మెయిల్ చేస్తాడు? నేను మీ ముందు పెద్ద పెద్ద భాషలు ఇస్తూ రాత్రిపూట వెళ్ళి బుడ్లు దాగి మందు ఓపెన్ చేస్తూ బాటిల్ దాగి పరమ చండాలమైన చరిత్రహీనుడైతే మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు. ఒక యూట్యూబరే బ్లాక్మెయిల్ చేసే ఎస్పీ ఒక ఎస్పీ అని అడుగుతున్నా. అలా ఎస్పీగా ఉన్నాం. తిరుగులేని బావుట ఎగరేశాం. 2,000 కోట్లు ప్రాఫిట్ తీసుకొచ్చాం. ఒక ఎస్పీ అనుకుంటే ప్రూవ్ చేస్తాడు. ఒకటే ఒక వ్యక్తిని చరిత్రలో, వెస్ట్ బెంగాల్ చరిత్రలో ఒకే ఒక వ్యక్తిని కంప్లీట్గా ఎలిమినేషన్ వ్యక్తిని ప్రజాముఖంగా తెలియజేస్తున్నా. నేను కాకుండా ఇంకెవడన్నా ఉంటే నా దగ్గరకు వచ్చి రమ్మని చెప్పండి, నేను చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. ఇప్పటికీ జనరేషన్ పిల్లలకైతే చాలా వరకు ఈ ఇంటర్వ్యూ అయితే చాలా వరకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను కూడా అనుకుంటానమ్మా. ప్రజలకు తీసుకెళ్ళానమ్మా, ప్రజల దగ్గర తీసుకెళ్ళండి, వాళ్ళ వ్యూస్ కూడా నాకు తెలియజేయండి అమ్మా. ఇది ఒక బాధ్యతగా నేను రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఖచ్చితంగా ఒక ఎస్పీ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఒక వెస్ట్ బెంగాల్లో ఐపీఎస్ అధికారులుగా తన బాధ్యతలు నిర్వహించి ఒక తెలుగు అవార్డు అవ్వడం దట్టు మనందరికీ చాలా అదృష్టకరమని చెప్పొచ్చు. సో ఆయన ఇంటర్వ్యూ, ఆయన మాటల ద్వారా మనం ఇన్ని విషయాలు తెలుసుకున్నాము. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.